కనిపిస్తుందండి శరత్ గారు? షేర్ అయింది స్క్రీన్. నాకు గ్రే స్క్రీన్ కనబడుతుంది. యా రైట్ రైట్. ఒక్కొక్క పాయింట్ యాడ్ చేస్తాను, ఎందుకంటే మీరు పాయింట్స్ యాడ్ చేయొచ్చు, నేను కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను. జస్ట్ దాని మీద మనం ముందుకు వెళ్దాము. సో అన్ని పాయింట్స్ ఒకేసారి చూపించకుండా, వై పీపుల్ బిలీవ్ ఇన్ కాన్స్పిరసీ థీరీస్. అసలు మన కాన్స్పిరసీ థీరీని ఎందుకు నమ్ముతాము? వాట్ ఈస్ ద హ్యూమన్ సైకాలజీ బిహైండ్ దట్? ఇది తీసుకోవడానికి ఒక కారణం ఉంది. ఈ రోజు ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నాం అన్నది. ప్రస్తుతానికి మనం చాలా కాన్స్పిరసీ థీరీస్ నమ్మడానికి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటాం అన్నమాట. ఎందువల్ల కాన్స్పిరసీ థీరీస్ ని జనాలకి నచ్చుతాయి, ఎందుకు నమ్ముతావు, దాని వెనకాల రేషనల్ ఏంటి అంటే, కాగ్నిటివ్ నీడ్ ఫర్ ఆర్డర్ అండ్ ఎక్స్ప్లెనేషన్. అంటే మనం ప్రతి దానికి మనకి ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలన్నమాట. సో నేను ఒక పాయింట్ చెప్పి దాన్ని బేసిక్ థింగ్స్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత దానికి శరత్ గారు కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తారు. వెన్ బిగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ మీరేం చేస్తారంటే శరత్ గారు, నేను ఈ పాయింట్స్ దట్స్ ఈ రెండే పాయింట్స్ అనుకుంటే, ఇక్కడ కాన్స్పిరసీ థియరీస్ ఆఫర్ సింపుల్ ఆన్సర్స్ టు కాంప్లెక్స్ ఆర్ కైటిక్ రియాలిటీస్. సో ఇప్పుడు ఎప్పుడైనా మనకి బాగా ఒక ట్రమాటిక్ ఈవెంట్స్ ఏమైనా జరిగినాయి అనుకోండి, ఇలా పాండమిక్స్ లాంటివి, తర్వాత అసాసినేషన్ లాంటివి, వార్స్ లాంటివి, పీపుల్ సీకింగ్ మీనింగ్. సో మనకి ఉన్న ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో వాటి యొక్క వివరణ మనకి సరిపోయినప్పుడు మనం కాన్స్పిరసీ థియరీ వైపు మొగ్గు చూపుతుంటాం అనమాట. అందులోని హ్యూమన్ మైండ్ ఎప్పుడూ కూడా, హ్యూమన్ మైండ్ నీడ్స్ ఏ సింప్లిస్టిక్ ఆన్సర్స్ అండ్ సంథింగ్ దట్ దే వాంట్ టు బిలీవ్ ఇట్. దీని వెనకాల రీజన్స్ ఉంటాయి. ఒకటి శరత్ గారు ఈ పాయింట్ మీద మీరు యాడ్ చేయండి, అసలు పాయింట్ ఎందుకు నమ్ముతారు అన్నది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద స్టార్టింగ్ పాయింట్. దీనికి కొన్ని పాయింట్స్ యాడ్ చేయండి మీ పాయింట్, మీ వైపు నుంచి. డెఫినెట్లీ అండి. మనకి యూజువల్గా ఈ కాన్స్పిరసీ థీరీలు ఎలా ఉంటాయంటే, ఒకటి ఐదర్ అవి ఉంటే చాలా సింపుల్గా ఉంటాయి, లేకపోతే చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఇట్ కెన్ వర్క్ బోత్ వేస్. ఇక్కడ విషయం ఏంటంటే, ఏదన్నా సరే ఒక రియలిస్టిక్ ఈవెంట్ తీసుకున్నాం అనుకోండి, దట్ విల్ బి యూజువల్లీ కాంప్లికేటెడ్. ఇప్పుడు మనం చిన్నప్పుడు సైన్స్ చదువుకుంటాం కదా, ఏంటి ఏదో లైక్ ఎక్లిప్సెస్ అట్లాంటివి నేర్చుకుంటాం. దే ఆర్ వెరీ సింపుల్ మోడల్స్, రైట్? కాంతి నీడ అట్లాంటి సింపుల్ మోడల్స్ బేసిస్ మీద మనం సైన్స్ అనేది నేర్చుకుంటాం. నిజానికి మన హై స్కూల్ అంతా కూడా మన సైన్స్ చాలా ఒక టాయ్ మోడల్లో నేర్చుకుంటాం కదా. దాంతో ఏమవుతుందంటే, మనకి వి టెన్ టు లుక్ ఎట్ సర్టనిటీ ఇన్ మెనీ ఈవెంట్స్. సో మనకి ఎట్లా నేర్పుతారంటే చిన్నప్పటి నుంచి కూడా, ఏదైనా జరిగింది, ఒక ఈవెంట్ ఏదైనా ఉందంటే కనుక దాని ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా సర్టన్గా ఇవ్వగలగాలి అంటే అన్న అన్న ఒక ఎక్స్పెక్టేషన్ అనేది మన మైండ్లో క్రియేట్ చేస్తారు, బికాస్ ఆఫ్ ద వే హౌ సైన్స్ ఈస్ ప్రెజెంటెడ్ టు అస్. దాంతో ఏమవుతుందంటే, మనం రియల్ వరల్డ్ ఈవెంట్స్ ఆర్ నాట్ యాజ్ సింప్లిస్టిక్ యాజ్ దట్. సో రియల్ వరల్డ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయంటే, మీకు దర్ ఆర్ టన్స్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్, రైట్? ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ తీసుకున్నాం అనుకోండి, ఏ ఇన్సిడెంట్ తీసుకున్నా, రీసెంట్గా మన ఆయన పాస్టర్ గారు చనిపోయిన ఇన్సిడెంట్ కానీ, లేకపోతే ఇంక ఎనీ ఇన్సిడెంట్ యూ టేక్, ఇట్ ఈ దట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎంబెడెడ్ ఇన్ టు ఇట్, ఒక రియల్ ఈవెంట్ ఉంటాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మనకి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కోసం మనం మనం వెతుకుతున్నాం అనుకోండి, దాంట్లో మామూలుగా ఇఫ్ యూ వాంట్ ఎ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హౌ సంథింగ్ హ్యాపెండ్ ఆర్ వై సంథింగ్ హ్యాపెండ్, వై క్వశ్చన్స్ కూడా యాక్చువల్ సైన్స్ ఆన్సర్ చేస్తుంది. బట్ అండ్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్, మనకి హై స్కూల్లో ఇలా పరిచయం చేశారు కాబట్టి మనకి సైన్స్ని ఏంటంటే, సైన్స్ అనేది సర్టనిటీ ఇస్తుంది అన్నట్టు మనకి పరిచయం చేశారు కాబట్టి మనం దాన్నే వెతుకుతాం. సో ఇంత ఇన్ని ఇన్ని యూనో ఇన్ఫర్మేషన్ పాయింట్స్ ఉన్నప్పుడు ఏది రిలవెంట్ కాదు అన్న చర్చ, అన్న డిస్కషన్ అనేది, అన్న ధ్యాస అనేది పక్కకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే, కాన్స్పిరసీ థియరీలు తయారు చేసేవాళ్ళు ఏవైతే ఇర్రెలవెంట్ పాయింట్స్ ఉంటాయో, లేకపోతే అవుట్ రైట్ కొన్ని అబద్ధాలు కూడా ఉంటాయి, బట్ ఈవెన్ ఇఫ్ ఈ గ్రాంట్ ద బెస్ట్ కాన్స్పిరసీ థియరీ వన్ కెన్ ఫ్రేమ్, విల్ యూజ్ దీస్ ఇర్రెలవెంట్ పాయింట్స్ టు కంజూర్ అప్ ఎ నారేటివ్, టు క్రియేట్ ఎ నారేటివ్. సో కాన్స్పిరసీ థియరీలు ఇలా క్రియేట్ అవుతాయి అన్నమాట. యా శరత్ గారు, ఇంకొక పాయింట్, నేను ఇంకొకటి, ఇది మీరు చెప్పాల్సిన పాయింట్స్ కూడా కింద ఉన్నాయి కొన్ని. నేను అన్ని చెప్పిన తర్వాత ఓవరాల్ గా మనం దానికి వివరణ ఇద్దాము. ఇంకో పాయింట్ ఏంటంటే, మనకి హ్యూమన్ మైండ్, ఇట్ ఈస్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ వీక్నెసెస్ ఉంటాయి హ్యూమన్ మైండ్ కి. ఇట్ కెనాట్ కాంప్రహెండ్ ఎవ్రీథింగ్ ఇట్ వన్ గ్యాస్, అంటే వన్ గల్ప్ అంటాం కదా. ఒక గొక్కలోని మొత్తం అంతా తీసేసుకోవడానికి ట్రై చేయలేనప్పుడు అది అది పడే స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో, దానికి ఈ అన్కనెక్టెడ్ ఈవెంట్స్ అని చెప్పారు కదా శరత్ గారు, అవి ఆ రీజన్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరైనా ఒక పిట్ట కథ చెప్పినా, లేకపోతే వీటిలన్నిటికి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే అనుకుంటున్నారో ఆ కథ చెప్పినా సరే, హ్యూమన్ మైండ్ అది నమ్మడానికి సిద్ధపడుతుంది అనమాట. అవునండి, అబ్సల్యూట్లీ. రెండోది ఏంటంటే, డిస్ట్రస్ట్ ఇన్ అథారిటీ. డిస్ట్రస్ట్ అంటే
ట్రస్ట్ లేకపోవడం అన్నమాట. ఎవరి మీద అథారిటీ మీద. అంటే ఒక అధికార ప్రభుత్వం చెప్పినా, లేకపోతే ఎవరైనా ఒక ఏజెంట్ ఎవరైతే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాళ్ళకి అథారిటీ వాళ్ళున్నా, వాళ్ళు చెప్పినా, వాళ్ళ మీద నమ్మకం లేకపోవడం అన్నమాట. ఉదాహరణకి ప్రభుత్వం మీద నమ్మకం లేకపోవడం. అది. ఎ డీప్ మిస్ట్రస్ట్ ఆఫ్ గవర్నమెంట్స్ శరత్ గారు మీరు చదవండి. మీరు చదివితే కొద్దిగా A deep mistrust of governments, corporations, or institutions can make people more likely to believe these groups are hiding the truth. కరెక్ట్. సో ఇదన్నీ ఎందుకు రిలేటెడ్ చేస్తున్నామంటే తీసుకోవడానికి ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మర్డర్ అని చెప్తున్నారు కదా, అది కాన్స్పిరసీ థియరీ. మర్డర్ కాన్స్పిరసీ థియరీని చెప్పినప్పుడు ఇందులో ఉన్న మీకు ఆల్మోస్ట్ ఈ పాయింట్స్ అన్ని మ్యాచ్ అయిపోతాయి అనమాట. అంటే గవర్నమెంట్ నమ్మకపోవడము, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులు చెప్పే విషయాన్ని నమ్మకపోవడము, ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం లేకపోవడము, ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చింది రిపోర్ట్ తప్పని చెప్పడము, ఇటువంటిది అనమాట. అంటే మోర్ లైక్లీ టు బిలీవ్ దీస్ గ్రూప్స్ ఆర్ హైడింగ్ ద ట్రూత్. వీళ్ళందరూ ఏదో నిజాన్ని దాస్తున్నారు అని. ప్రభుత్వం నిజాన్ని దాస్తుంది, చంద్రబాబు నాయుడు గారు నిజాన్ని దాస్తున్నారు, పవన్ కళ్యాణ్ మొక్క ఉన్నాడు దీంట్లో అని ఎలా చెప్తారో, దీంట్లో అంటే ఒక కాన్స్పిరసీ థియరీకి ప్రధానమైన కారణాలు ఏవైతున్నా కారణాలు అనమాట. ఈ డిస్ట్రస్ట్ మీద కొన్ని పాయింట్స్ యాడ్ చేయండి. మీరు లాస్ట్ టైం పోలీస్ అనే పాయింట్ యాడ్ చేశారు కదా, అలాగా దీంట్లో. అవునండి. ఇక్కడ ఏమవుతుందంటే మామూలుగా అంటే మనం చాలా విషయాల మీద వీ హ్యావ్ డీప్ సీటెడ్ మిస్ట్రస్ట్ మనకి సొసైటీలో. ఇప్పుడు నేను లాస్ట్ వీక్ మన డిస్కషన్లో మన ఎపిసోడ్లో నేను అన్నాను ఏమని, పోలీసులు జనరల్గా దే బాచ్ అప్ థింగ్స్ అని చెప్పని. అంటే ఏంటి, నాకు కూడా పోలీస్ వ్యవస్థ అంటే మిస్ట్రస్టే ఉంది. నేనేమి పోలీస్ వ్యవస్థనే నమ్మను. అంటే ఎందుకంటే బికాస్ ఆఫ్ వేరియస్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ సొసైటీ. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మిస్ట్రస్ట్ అనేది అది కేవలం బేస్ లైన్ మాత్రమే. అంటే రేషనాలిటీలో దీన్ని ప్రయార్ అంటారు. అంటే దట్ ఈస్ ఓన్లీ యువర్ ప్రయార్ క్రీడెన్స్. అంటే ద లెవెల్ ఆఫ్ క్రీడెన్స్ దట్ యు హ్యావ్ ఆన్ పోలీస్ ఈజ్ యూజువలీ లో. మీరు పోలీసులు నమ్మడం అనేది అది బేస్ లైన్ మాత్రమే. కానీ మీ బేస్ లైన్ అలా ఉన్నప్పుడు కొత్త ఎవిడెన్స్ వస్తుంది అనుకోండి ఒక పర్టికులర్ కేసులో, మీ బేస్ లైన్ అనేది ఎలా ఉంటుంది, ఎప్పుడైనా జనరల్ కేసులో ఉంటుంది. ఇన్ జనరల్ మీరు పోలీసుని మిస్ట్రస్ట్ చేయొచ్చు, ఇన్ జనరల్ నేను పోలీసుని మిస్ట్రస్ట్ చేయొచ్చు. కానీ ఒకసారి మీరు మనకి చూడండి, లాస్ట్ టైం ఇన్స్పెక్టర్ జనరలే కదా, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు విన్నారనుకోండి, వాళ్ళు ఏదైతే ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా, ఆ స్పెసిఫిక్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్, ద ఎవిడెన్స్ దేర్ ఈస్ దట్ దేర్ ప్రెజెంటేషన్. అది మీరు విన్నప్పుడు మీ ప్రయార్ అనేది మారుతుంది. అంటే మీ లెవెల్ ఆఫ్ క్రీడెన్స్ ఇన్ పోలీస్ ఇన్ దట్ పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది యాక్చువల్గా పెరగచ్చు. నాకు పెరిగింది యాక్చువల్గా ఆఫ్టర్ నేను మన ఎపిసోడ్ మొదలైనప్పటికీ నేను చూడలేదు ఐజీ ఆయన ప్రెజెంటేషన్. తర్వాత చూశాను నేను, మన వీడియోలో మీరు మొదట ప్రెజెంట్ చేశారు కదా, అది నెక్స్ట్ వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను పూర్తిగా చూశాను నేను. సో అంటే ఏంటి దాని అర్థం, మీరు ఇనీషియల్గా బేస్ లైన్లో అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదో ఈవెంట్ జరిగినప్పుడు మీకు జనరల్ లెవెల్ ఆఫ్ మిస్ట్రస్ట్ అన్నది ఉన్నా సరే, లుకింగ్ ఎట్ ద ఎవిడెన్స్ అంటే కొత్త ఎవిడెన్స్ని మీరు పాస్ చేసినప్పుడు ఆ ప్రయార్ ప్రాబిలిటీ అనుకోండి దాన్ని కానీ, లేకపోతే క్రీడెన్స్ లెవెల్స్ని మార్చుకోగలగాలి. అది హేతుబద్ధ లక్షణం. ఇలా ఆలోచించలేని వాళ్ళు, అంటే నాకు జనరల్గా పోలీస్ అంటే మిస్ట్రస్ట్ ఉంది కాబట్టి పోలీసులు ఏం చెప్పినా ఇన్ విచ్ ఎవర్ వే ప్రతి ఇన్సిడెంట్లోనూ నేను వాళ్ళు చెప్పేది నమ్మను అని కూర్చోవడం అనేది దట్ ఈస్ వెరీ మచ్ క్లోజ్డ్ మైండెడ్నెస్ అవుతుంది. అంటే ఏంటి, యు ఆర్ నాట్ ఓపెన్ టు చేంజ్ యువర్ బిలీఫ్ ఇన్ ఎ పర్టికులర్ థింగ్ ఇన్ అ పర్టికులర్ ఇన్సిడెంట్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. సో ఐ థింక్ ఆ లక్షణం అనేది లేకపోవడం అనేది దట్ ఈస్ హార్మ్ఫుల్ టు యువర్ థింకింగ్. అది ల్యాక్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ సూచిస్తుంది. అది ఇర్రాషనల్ గా ఆలోచించడం అవుతుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటేనండి, బిఫోర్ వి గో ఫర్దర్, కోవిడ్ టైంలో ఎవరికైనా గుర్తుంటే, కోవిడ్ వచ్చిన మొదట్లో మీకు అప్పట్లో తబ్లికీ జమాత్ అని చెప్పని మీకు ఢిల్లీలో ఒక పెద్ద ఈవెంట్ జరిగింది. ఈ సౌత్ ఏషియన్ ముస్లిమ్స్ లో కొంతమంది ఆ జమాత్, ఆ బ్రదర్హుడ్ లో ఆ జమాత్ వాటర్ ఆ కాంగ్రిగేషన్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అయితే మనకి ఈ వీళ్ళు హిందుత్వ వాళ్ళు ఏమైనా ప్రచారం చేశారంటే, వీళ్ళ వల్ల కోవిడ్ పెరిగిపోయింది, వీళ్ళొక ఈవెంట్ పెట్టుకున్నారు అని చెప్పి. ఆబ్వియస్లీ వేరే ఈవెంట్లు కూడా జరిగాయి దాని తర్వాత కూడా, దాని ముందు కూడా కొన్ని జరిగాయి యాక్చువల్గా, టు బి ఆనెస్ట్. బట్ వాట్ ఎవర్ బీట్, కుంభమేళా కూడా జరిగింది కదా, కుంభమేళా దాని తర్వాత జరిగింది. సెకండ్ వేవ్, డెల్టా వేవ్ పతాక స్థాయిలో ఉన్నప్పుడు జరిగింది. అది అసలు ఇంకా వర్స్, అది ఇర్రెస్పాన్సిబుల్. ఆబ్వియస్లీ ఇది ఈవెంట్ జరిగింది ఇక్కడ, తబ్లికీ జమాత్ అని చెప్పని గుంపుల కింద వెళ్ళారు. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే, మామూలుగా స్టేట్ గవర్నమెంట్స్ యాక్చువల్గా చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ కాదు చేసింది. ఈ తబ్లికీ జమాత్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ స్టేట్స్కి తిరిగి వచ్చారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ట్రేస్ చేయడం మొదలుపెట్టింది. ఎందుకు, కోవిడ్ కోసం అని చెప్పని. సో వాళ్ళని మీకు ముందు టెస్ట్ చేస్తారు కానీ మీరు కోవిడ్ కంటైన్ చేయొచ్చండి. అప్పటికి యాక్చువల్గా అండి, ఈ బికాస్ ఆఫ్ మిస్ట్రస్ట్
ఇన్ గవర్నమెంట్. ఎందుకు బీజేపీ గవర్నమెంట్ రెండో టర్మ్ చేస్తోంది, మోదీ గొడవ ఇదంతా తెలుసు కదా మనకి. ముస్లింలని సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా చూడాలనేది వాళ్ళ ప్రాజెక్ట్ కాబట్టి, ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రాజెక్ట్ అది. హిందుత్వ బ్యాచ్ అందరూ ఇలాగే మాట్లాడతారు కాబట్టి దే హ్యావ్ డీప్ మిస్ట్రస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ ఆన్ ద గవర్నమెంట్ దట్ ఈస్ రన్ బై బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్. దానివల్ల ఏమైందంటే విచిత్రంగా మనకి తెలంగాణ స్టేట్ టీఆర్ఎస్ రన్ అయినా, టీఆర్ఎస్ కి బీజేపీకి సంబంధం లేకపోయినప్పటికీ వాళ్ళు ఎవరైతే వాళ్ళ హెల్త్ అఫీషియల్స్, అంగన్వాడీ వాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఆశా వర్కర్స్ అనుకుంటా ఎవరైతే వచ్చారో వాళ్ళకి దిస్ హ్యాపెండ్. నిజామాబాద్ ఇలాంటి కొన్ని ఏరియాస్ లో అయింది యాక్చువల్ గా. వాళ్ళని బెదిరించారు, మేము కొట్టేస్తాం మీరు మన దగ్గరికి వస్తే మేము బతకనివ్వం మిమ్మల్ని అని. ఎవరిని? ఆశా వర్కర్స్ ని, మెడికల్ వర్కర్స్ ని, నర్సెస్ ని, హెల్త్ కేర్ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళని బెదిరించడం మొదలుపెట్టారు. ఎందుకంటే దే బిలీవ్డ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం దట్ కోవిడ్ ఇస్ అ కాన్స్పిరసీ, ఇట్ ఇస్ నాట్ రియల్. కోవిడ్ అనేది ఒక కాన్స్పిరసీ అని, అది రియల్ కాదని, ఇది ముస్లింని అణగదొక్కడానికి చేయబడిందని కొన్నాళ్ళు ఫర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం నమ్మారు వాళ్ళు. బట్ ఆబ్వియస్లీ దర్ ఇస్ ఎవిడెన్స్ ఎవ్రీవేర్ ఎల్స్. మొత్తం అందరికీ కోవిడ్ రావడం మొదలెట్టే, సెలబ్రిటీలకు కోవిడ్ రావడం మొదలుపెట్టింది. సో దే స్లోలీ దే అండర్స్టూడ్ కోవిడ్ ఈజ్ నాట్ కాన్స్పిరసీ, ఇట్ ఇస్ రియల్ అని చెప్పి. కానీ ఆ షార్ట్ టర్మ్ లో ఏదైతే వాళ్ళు నమ్మారో దట్ ఈస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ ఇన్ అ కాన్స్పిరసీ థియరీ బికాస్ ఆఫ్ మిస్ట్రస్ట్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్, ఇన్ ద గవర్నమెంట్, అండ్ దెన్ యాక్టింగ్ ఇన్ దట్ వే. సో బిహేవియర్ కూడా మీ కాన్స్పిరసీ థియరీని పెట్టుకుని ఎలా బిహేవ్ చేయొచ్చు అన్నదానికి అది ఇంకో ఎగ్జాంపుల్ అనమాట. యా రైట్. అది నెక్స్ట్ అదే ఉంది. అదే కానీ 2 పాయింట్స్. ఒకటంటే గవర్నమెంట్ మీద అధిక ట్రస్ట్ లేకపోవడము. ఉదాహరణకి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది కాన్స్పిరసీ థియరీ లాగా వస్తుంది, కానీ గవర్నమెంట్ ముందుగా యాక్ట్ చేయకపోతే జరిగే అనర్థాలు ఏంటి? ఉదాహరణకి మనకి ఇప్పుడు మణిపూర్ విషయం ఉందనుకోండి. మణిపూర్ విషయం మీద ప్రతిపక్షాలన్నీ కూడా మోడీని దాని మీద మాట్లాడమని ఎందుకు చెప్పినా మోడీ మాట్లాడదు చూసారా? ఎన్ని 52 రోజులు 72 రోజులు, ఎన్ని రోజులు మాట్లాడలేదు ఆయన. అవును. ఎందుకు మాట్లాడినంత వరకు కాన్స్పిరసీ థియరీస్ అన్ని ఉంటాయన్నమాట. అందుకనే గవర్నమెంట్ ముందుకు వచ్చి చెప్పేది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలోని పోస్ట్ మార్టం రిపోర్ట్ అది ఇవ్వకనంత మటుకి కూడా ఎంతో 50% ఛాన్సెస్ పోలీసులు ఏదో కుకప్ చేస్తున్నారు స్టోరీ అన్న విషయాలు అవుతాయి. ఒక్కసారి క్లియర్ గా చెప్పిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్ని వచ్చిన తర్వాత మనకి కొంత సర్దుబాటు జరుగుద్ది అనమాట. అంటే జనాల్లోని పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ బిలీవింగ్ దట్ మోర్ లైక్లీహుడ్ ఏమైంది ఆ యాక్సిడెంట్ లోని అన్న విషయం నమ్ముతారు అనమాట. అందువల్ల గవర్నమెంట్ త్వరగా యాక్ట్ చేయడం కూడా ఇలాంటి విషయాలు చాలా అవసరం, పర్టికులర్లీ కోవిడ్ లాంటి విషయంలోని. ఇప్పుడు చూడండి రెండో పాయింట్ ఏంటంటే సోషల్ ఐడెంటిటీ అండ్ బిలాంగింగ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద చాలా మెయిన్ థింగ్ అండి. సోషల్ ఐడెంటిటీ ఏంటంటే ఇవి ప్రచారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావలసిన ఈ ప్రచారాన్ని కోరుకోవడం ఒకటి. తర్వాత సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ ఇన్ ద సోషల్ గ్రూప్ అనమాట. అరే నేను మన ఇద్దరం ఒకేలాగా ఆలోచిస్తున్నాము, నేను కూడా వాడితో పాటు ఉన్నాను, మనందరం ఒక గ్రూపు, మనందరం ఇలాగే ఆలోచించాలి. క్రైస్తవులందరూ కూడా ప్రవీణ్ పగడాల కేసుని మర్డర్గానే చూడాలి. ఈ మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని యాక్సిడెంట్ గా అన్నా మనం యాక్సిడెంట్ అని ఒప్పుకోకూడదు. ఈవెన్ పోలీసులు చెప్పిన ఒప్పుకోకూడదు. బికాస్ వి ఆల్ బిలాంగ్ టు వన్ గ్రూప్ అనేది అనమాట. అది చూడండి, చదవండి ఇది నెక్స్ట్. శరత్ గారు మ్యూట్లో ఉన్నారు మీరు. యా. Believing in a conspiracy theory can give someone a feeling of belonging to a social group that knows a real truth. అంటే ఎవరైతే చెప్తున్నారో, ఇప్పుడు ఎవడైతే నోరు పెట్టుకుని పడిపోతున్నాడో, ఇప్పుడు వీకేఆర్ గారు ఉన్నాడు అనుకోండి, వాడికి ఎక్కువ తెలుసని. ఎందుకంటే వాడు అన్ని ఏజెన్సీలతో కనెక్టివిటీ ఉంది, అందరితో కూడా సంబంధం ఉంది కనుక. నేను శరత్ గారు డిస్కనెక్ట్ అవుతున్నారు. యా, మళ్ళీ జాయిన్ అవ్వండి మీరు. వాడికి ఎక్కువ ట్రూత్ తెలుసు, వాడికి ఎక్కువ మందితో సంబంధాలు ఉన్నాయి, సో వాడు చెప్పేది ఎక్కువ. ఎవడో అమెరికా నుంచి మాట్లాడాడు కనుక వాడికి ఎక్కువ నిజం తెలుసు, అందువల్ల నేను ఆ గ్రూప్తో అసోసియేట్ ఉంటాను అని చెప్పి ఎక్కువ. ఒక్కసారి ఉండండి. యా సరే, మీరు మళ్ళీ జాయిన్ అయ్యారు బ్యాక్. షూర్. సోషల్ ఐడెంటిటీ అండ్ బిలాంగింగ్ లో అన్నది చాలా మెయిన్ వన్ ఆఫ్ ద మెయిన్ కాంపోనెంట్ అండి. దీంట్లోని చాలా మంది ఏం చేస్తారంటే అవతల వైపు మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాన్స్పిరసీ థియరీని సమర్థిస్తూ వాళ్ళకి ఎక్కువ నిజం తెలుసు అని. అంటే ఎవడో అమెరికా నుంచి మాట్లాడుతున్నాడు, వాడికి ఎక్కువ తెలుసు, అమెరికా కూడా చెప్పాడు అన్న విషయం ఒకటి. తర్వాత ఏమో ఈ కొంతమంది క్రిస్టియన్ గ్రూప్స్ చెప్పాను కదా, వీకేఆర్ వీళ్ళందరూ కూడా ఇతనికి ఎక్కువ కనెక్షన్స్ ఉన్నాయి కనుక అతను డైరెక్ట్ గా ఈ మెడికల్ గ్రూప్ తోని, ఈ పోలీసుల్లో ఉన్న కొంతమందితోని సంబంధాలు ఉన్నాయి కనుక అతను చెప్పేది నిజము అని ఒక సోషల్ గ్రూప్ కి అటాచ్ అయ్యి, ప్లస్
నువ్వు నమ్ముతున్న విషయాన్ని అవతల గ్రూప్ నమ్ముతుంటే, నువ్వు ఎక్కువగా దాన్ని భుజాల మీద మోస్తూ వెళ్తావనమాట ముందుకి. సో, ఈ ఐడెంటిటీ గురించి, ఈ బిలాంగింగ్ గురించి ఎక్కువ మంది ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ ఎర్త్ బిలీవర్స్ ఉన్నారనుకోండి. ఆళ్ళందరూ ఒక గ్రూప్ అనమాట. అంటే మనకు చూపించే శాటిలైట్ ఇమేజెస్, ఈ మన చుట్టూ ఉన్న ఏంటి ఈ మన భూమి గుండ్రంగా ఉందని గ్లోబ్‌లు ఇవన్నీ గూడా గవర్నమెంట్ కావాలని క్రియేట్ చేసింది తప్ప, రియల్‌గా ఎర్త్ అనేది ఫ్లాట్‌గా ఉంది అని నమ్మే గ్రూప్ ఉంటదనమాట. నువ్వెప్పుడైతే ఆ సోషల్ గ్రూప్‌కి అటాచ్ అయ్యి ఉన్నావో, ఆ బిలాంగింగ్ టు ఎ స్పెషల్ గ్రూప్ ఆళ్ళకి ఎక్కువ నిజం తెలుసు అన్న విషయం ద్వారా ఈ ఎక్కువ కాన్స్పిరసీ థియరీస్ పుట్టుకొస్తూ ఉంటాయన్నమాట. యాహ్! అవునండి. అబ్సల్యూట్‌లీ. అందుకనే మీకేంటంటే ఒకే టైప్ ఆఫ్ సమూహం అంటే ఒకే టైప్ ఆఫ్ ట్రైబ్ అనుకోండి, లేకపోతే ఒకే టైప్ ఆఫ్ అస్తిత్వం, ఐడెంటిటీ ఉన్నవాళ్ళు ఒకే కల్ట్ ఈస్ రకమైన ద బెస్ట్ కల్ట్ ఎగ్జాంపుల్. ఒకే రకమైన కాన్స్పిరసీ థియరీలు నమ్ముతుంటారు. ఇది ఎస్పెషల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా కనబడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది లైక్ ఫార్ లెఫ్ట్ వాళ్ళు ఉన్నారనుకోండి. దే బిలీవ్ లాట్ ఆఫ్ దెమ్ బిలీవ్ ఇన్ సమ్ షేర్డ్ కాన్స్పిరసీ థియరీస్. బికాస్ దట్ గివ్స్ దెమ్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. అంటే లైక్ ఇప్పుడు ఆహ్, ఇప్పుడు చూడండి అందరూ ఏమనుకుంటారంటే లైక్ నిజాలనేవి దాచిపడి ఉన్నాయని, అంటే నిజాలనేవి అందరూ దాచిపెడతారని, ఆ యాక్సెస్ ఉన్నవాళ్ళు మనం స్పెషల్ అని అన్నది చాలా అన్న ఒక సబ్ కల్చర్ అనేది ఉంది బాగా. అంటే ఏంటంటే మిగతా అందరూ నార్మీస్ అన్నట్టు. అంటే ఎవరైతే మిగతాగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి పెద్దగా తెలీదన్నట్టు. వాళ్ళందరూ బ్లూ పిల్‌లో ఉంటున్నట్టు, మనం మన దగ్గర రెడ్ పిల్ ఉందన్న టైప్ అన్నమాట. సో, ఇంటర్నెట్‌లో మీరు రెడ్ పిల్ కమ్యూనిటీలు చూసినా, ఇవన్నీ ఇట్లాగే ఉంటాయి. అంటే ఏంటంటే దేర్ ఈస్ సమ్ హిడెన్ ట్రూత్ అని చెప్పని. హిడెన్ మిస్టరీ లేకపోతే ఆ మిస్టరీని సాల్వ్ చేస్తే మనకి ట్రూత్ వస్తది. అది రియల్ ట్రూత్ అని, అది యాక్చువల్ ట్రూత్ అని, అది మిగతా వాళ్ళ వరకే యాక్సెస్ లేదని, ఈ రెడ్ పిల్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో, రెడ్ పిల్ బిలీఫ్స్ లేకపోతే ఆ పర్టిక్యులర్ ట్రైబ్‌లో ఉన్న బిలీఫ్స్ వల్ల ఇది వస్తదని. దానివల్ల యాక్చువల్‌గా వచ్చేది నాలెడ్జ్ రావడం లేకపోతే నాకు తెలుస్తుందా లేదా అన్నది కూడా కాదు. వాళ్ళు వాట్ దే సీక్ రియల్లీ ఈ సమ్ సార్ట్ ఆఫ్ సోషల్ బిలాంగింగ్. మనం ఈ గుంపులో మనం ఉన్నామన్న ఒక సభ్యత్వం కోసం అన్నమాట ఇదంతా చేయడం. ఎగ్జాక్ట్‌లీ. ఇంకో పాయింట్ యాడ్ చేస్తారండి ఇక్కడ. ఈ పాయింట్ దీనికి మనం అసోసియేట్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది చూసారా ఆత్మజ్ఞానం అంటారు చూసారా? ఒక గురువు దగ్గరికెళ్లారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎవరో మన జగ్గి దగ్గరికెళ్తే, జగ్గి మనలో ఉన్న కొన్ని శక్తుల్ని బయటికి తీసి ఇంకో డైమెన్షన్స్‌లోకి పంపిస్తారు అన్న సీక్రెట్ ఓన్లీ సద్గురువుకి తెలుసు. ఇప్పుడు ఆ సీక్రెట్ నాకు తెలుసు. సో, మిగతా వాళ్ళందరూ ఎదవలు. మనకొక్కడికే తెలుసనమాట ఈ విషయాన్ని. ఎవరో ఈ స్ట్రింగ్ గాడు, ఆడి గ్రూపు వాడున్నారు కదా! ఒక విషయం తెలిసిందని. అదే విధంగా అద్వైత సిద్ధాంతం. అద్వైతం కూడా ఏంటంటే, ఈ ప్రపంచం అంతా కూడా మాయా ప్రపంచము. ఈ రియాలిటీ అనేది నువ్వు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే, నువ్వు అలౌకికమైన ఆనందాన్ని అనుభవించొచ్చు. స్వర్గం ఉంటది, నరకం ఉంటది. ఈ సీక్రెట్ నాకు తెలిసిపోయింది. మిగతా వాళ్ళకి ఎవరికీ తెలీదు. మా గ్రూప్ మాత్రమే తెలిసింది. అనుకునే బిలాంగింగ్‌నెస్ అనమాట. అదే విధంగా ఇప్పుడు బైబిల్ నమ్మే వాళ్ళందరూ కూడా, మనం గనక ఈ యేసు ప్రభువుని గనక నమ్ముకున్నట్లయితే తీర్పు దినాన్న మనం ఎత్తబడతాము. ఎత్తబడతాం అంటే ఎక్కడికి ఎత్తబడతాము? ఆ పైనుంచి మేఘారూఢుడై వచ్చిన జీసస్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరిని కూడా సెలెక్ట్ చేసుకొని ఎళ్ళిపోతారనమాట. ఆ విషయం ఎలా తెలిసింది? ఓన్లీ ఈ ఒక్క గ్రూప్‌కే తెలిసిందనమాట. వీళ్ళు మాత్రమే సువార్తను ప్రకటించగలరు. సువార్త అంటే ఏంటంటే, మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి. రాబోయే తీర్పు దినాన్న అతను మిమ్మల్ని తీసుకెళ్ళి పరలోకానికి తీసుకెళ్తాడు. మిగతా డస్ట్ ఏదైతే ఉందో, ఈ విషయాన్ని తెలియని వాళ్ళందరూ కూడా ఆత్మలు రక్షింపబడవు అనమాట. అప్పుడు మీరేంటి? ఈ గ్రూప్‌కి బిలాంగింగ్ అయ్యారు. ఈ గ్రూప్‌లో చెందిన వాళ్ళందరూ గూడా, మిగతా వాళ్ళందరూ అన్యాయంగా నరకంలో పడిపోతున్నారే! మనం ఒక్కళ్ళకి మాత్రమే నిజం తెలిసింది. మనం స్వర్గానికెళ్తున్నాము అని నమ్మడం మాట. సో, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్‌నెస్ అనేది ఒక మెయిన్ రిలిజియన్ పుట్టడానికి ఒక కోర్ రీజన్ అనమాట. నెక్స్ట్ పాయింట్. ఇట్ కెన్ క్రియేట్ అస్ వర్సెస్ దెమ్. మనము వేరు, వాళ్ళు వేరు అన్న విషయాన్ని ఈ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్‌నెస్ క్రియేట్ చేస్తదనమాట. అందువల్ల మనంతా ఒకటి అని. అందుకనే చూసారా వీకేఆర్ గాడు ఎప్పుడు మనమందరం ఒకటి, మనమందరం ఒక మాట మీద నిలబడాలని చెప్తూ ఉంటాడు. ఎవరో ఈ ఈ క్రిస్టియన్స్ అందరిని ఒక నేరేటివ్‌ని బిల్డ్ చేయడానికి ఒక రాంగ్ రీజన్ వైపు నడిపించడానికనమాట. సో, వి నో దట్ వి నో వాట్ ఈస్ రియల్లీ హ్యాపెనింగ్. ద రెస్ట్ ఆర్ జస్ట్ బ్లైండ్. మిగతా వాళ్ళందరూ గుడ్డివాళ్ళు. వాళ్ళకేమీ తెలీదు. ఆళ్ళందరూ నరకంలో పడిపోతారు. మనం ఒక్కళ్ళం మాత్రమే స్వర్గానికెళ్ళగలం అని. సో, రిలిజియన్ ఆపాదించే మొట్టమొదటి ఈ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్‌నెస్ అనేది కాన్స్పిరసీ థియరీస్‌కి అసలు మెయిన్ ఫౌండేషన్ అనమాట. సో, అందుకే చూసారా ఎప్పుడన్నా ఒక స్వామీజీ దగ్గరికి గాని, ఒక గురువు దగ్గరికి గాని, ఒక ఏమంటారు కొంతమంది ఈళ్ళుంటారు గదా! ఎవరో ఈ సాధువులు గాని, వాళ్ళతో అసోసియేట్ అయిన వాళ్ళందరికీ వాళ్ళకేదో తెలుసనుకుంటారు. మొన్న మొన్న అఘోరి ఎనకాల ఒక అమ్మాయి ఎళ్ళిపోయింది. ఎవరో ఇంజినీరింగ్ చదివిన అమ్మాయి అనుకుంటా.
వెళ్ళిపోయిందనమాట. వాళ్ళు వీళ్ళకి ఎలా బ్రెయిన్ వాష్ చేస్తారంటే, మిగతా వాళ్ళందరికీ తెలియని సీక్రెట్ నీకు మాత్రమే చెప్తున్నానని. అందుకే చూసారా చాలా మందికి మంత్రోపదేశం అని ఉంటది. ఆ మంత్రాన్ని చెప్పిస్తే వాడు వెళ్ళిపోయి తపస్సులు 1000 సంవత్సరాలు తపస్సు చేసాడు. లేకపోతే కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత అతనికి జ్యోతి కనిపించిందని చెప్తారు కదా! ఆళ్ళు ఎటువంటి మైండ్ సెట్‌లో ఉంటారంటే, ప్రపంచం అంతా బ్లైండ్. నా ఒక్కడికే నిజం తెలిసిందనుకుంటారనమాట. నేను నిజం తెలిసిన గ్రూప్‌తో అసోసియేట్ ఉన్నాను. లేకపోతే నిజం తెలిసిన గురువుతో ఉన్నాను అనుకుంటాడనమాట. సో, అందువల్లనే ఆధ్యాత్మికత అనేది వన్ ఆఫ్ ద ఏమంటారు దానికి ద మోస్ట్ డేంజరస్ థింగ్ దాన్ భక్తి. భక్తిలో నువ్వు కొంతే పోగొట్టుకుంటావు. ఆధ్యాత్మికతలో సర్వం పోగొట్టుకుంటావు. సో, నెక్స్ట్ పాయింట్ కంట్రోల్ అండ్ సేఫ్టీ. ఓకే. కంట్రోల్ అండ్ సేఫ్టీలో పాయింట్ చదవండి శరత్ గారిది. సో ఇక్కడ కంట్రోల్ అండ్ సేఫ్టీలో మనకున్న పాయింట్ ఏంటంటే, ఇన్ అన్సర్టన్ ఆర్ ఫియర్ఫుల్ టైమ్స్, ఎగ్జాంపుల్ డ్యూరింగ్ COVID-19, కాన్స్పిరసీ థియరీస్ కెన్ హెల్ప్ పీపుల్ ఫీల్ మెంటల్లీ ఇన్ కంట్రోల్ ఈవెన్ ఇఫ్ ద థియరీ ఈస్ డార్క్. యప్. సో ఇక్కడ అంటే ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు అనిశ్చితి బాగా ఉన్నప్పుడు, అన్సర్టనిటీ ఉన్నప్పుడు, అలాగే భయాందోళనలకు గురవుతున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు స్వాంతన అనేది కొన్ని రకాల థీరీలు, అంటే ఇప్పుడు మనం ఒక హారర్ స్టోరీలో పార్ట్ అయిపోయాం అనుకోండి, మనకి అంత భయం వేయకపోవచ్చు. అంటే కంపేర్ అందరం దీంట్లోనే ఉన్నాం అన్న ఒక యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే. సో అందుకని మీకు ఏంటంటే, బాగా భయాందోళనలకు గురవుతున్న టైమ్స్ లో కానీ, అనిశ్చితి బాగా ఎక్కువ టైమ్స్ లో కానీ ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దిస్ అగైన్ కమ్స్ బ్యాక్ టు ద పాయింట్ ఆఫ్ వాట్ వి టాక్డ్ అబౌట్ ఎక్స్పెక్టింగ్ సర్టనిటీ ఫ్రమ్ సైన్స్. సో ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి ఎలా నేర్పారు, సైన్స్ అంటే సర్టనిటీ ఇస్తుంది అని చెప్పని. కానీ యాక్చువల్గా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి సర్టనిటీ కాదు ఇచ్చేవి. సైన్స్ అనేది ఇట్స్ ఎ వే ఆఫ్ మేనేజింగ్ అన్సర్టనిటీ. అన్సర్టనిటీ అనిశ్చితిని తగ్గించుకోవడానికి, లేకపోతే అనిశ్చితిని ఒక తరహా అనిశ్చితి నుంచి ఇంకొక తరహా మేనేజబుల్ లెవెల్స్ ఆఫ్ అన్సర్టనిటీకి మార్చుకోవడానికి మీకు ఉపయోగపడేది సైన్స్. అంతేగాని సైన్స్ సర్టనిటీ ఇవ్వదు. సైన్సే కాదు, జీవితంలో ఏది సర్టనిటీ ఇవ్వదు. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దిస్. దెర్ ఇస్ నథింగ్ దట్స్ గోయింగ్ టు గివ్ యూ సర్టనిటీ ఇన్ లైఫ్. దెర్ ఇస్ నో సచ్ థింగ్. మీకు మతాలు కానీ, మత విశ్వాసం అనేది ఒక రకమైన సర్టనిటీని ఆఫర్ చేస్తుంది. చనిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వెళ్తారు అన్న టైప్ ఆఫ్ అన్సర్టనిటీ అనేది ఒక ఎగ్జాంపుల్ దానికి. ఇప్పుడు మనకి క్రిస్టియానిటీలో బాగా ప్రబలంగా ఉంటుంది, ఏంటయ్యా నీకు సర్టనిటీ ఆఫర్ చేసేది, మనం చనిపోయిన తర్వాత అందరం స్వర్గానికి పోతామని చెప్పి. దట్ ఈస్ అ వెరీ స్టూపిడ్ కైండ్ ఆఫ్ గివింగ్ సర్టనిటీ. ఎందుకంటే దెర్ ఇస్ నో వే ఆఫ్ వెరిఫైయింగ్ ఇట్, రైట్? చనిపోయిన వాళ్ళు ఎవరు వచ్చి తిరిగి చెప్పరు కదా, అరే నేను స్వర్గంలో ఉన్నాను, లేదు నన్ను పక్కుడి చేశారని చెప్పి. సో దట్ ఈస్ వన్ వే. అలాగే మోక్షం కూడా ఇలాంటి కాన్సెప్టే. దెర్ ఇస్ నో వే యూ కెన్ వెరిఫై ఇఫ్ సమ్వన్ గాట్ మోక్షం ఆర్ నాట్. సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ సర్టనిటీ దట్ రిలీజన్ ఆఫర్స్. దర్ ఆర్ ఆల్సో అదర్ టైప్స్ ఆఫ్ సర్టనిటీ దట్ రిలీజన్ ఆఫర్స్. ఇప్పుడు ప్రపంచం ఇలాగే ఉంటుంది, మన రూల్స్ అన్ని ఫాలో అయితే ప్రపంచం ఇలా ఉంటుంది అన్న ఒక టైప్ ఆఫ్ సర్టనిటీ ఇస్తుంది కదా. ఇప్పుడు ఇస్లాం షరియాలో అది చాలా ప్రబలంగా కనబడుతుంటుంది మనకి. ప్రపంచం అంతా అందరు ఆడవాళ్ళు బుర్కాలు వేసేసుకుంటే మీకు ఆడవాళ్ళ మీద క్రైమ్స్ ఉండవు, తగ్గిపోతాయి అన్న ఒక ఫేక్ సర్టనిటీ, అన్న ఒక ప్రామిస్ ఇస్తుంది షరియా చట్టం. అదొక ఎగ్జాంపుల్ కదా ఇచ్చేది. బట్ దట్ ఈస్ రాంగ్ ఆబ్వియస్లీ. దెర్ ఇస్ నో సచ్ థింగ్. సో అట్లాంటి ఫాల్స్ సర్టనిటీని చాలా ఆఫర్ చేస్తుంటాయి మతాలని. ఇది మతం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. కానీ మామూలుగా అన్సర్టనిటీ ఉన్నప్పుడు COVID-19 అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఐ థింక్ ఐ విల్ జస్ట్ సే దిస్ బిఫోర్ వి మూవ్ ఆన్. COVID-19 అనేది దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ ఇన్ యాక్షన్. ప్రపంచం అంతా ఒక ఏడాది పాటు బిఫోర్ ద వ్యాక్సిన్స్ కేమ్ సైంటిఫిక్ మెథడ్ అనేది ఎలా ఉంటుంది అనేది కోవిడ్ టైంలో చూశారు. అంటే ఏంటి, మొదట్లో ఏంటి కోవిడ్ టైంలో ఉన్నది, నేను ఇందాక మీకు బేస్ లైన్ ప్రయార్స్ అని కూడా చెప్పాను కదా, క్రీడెన్సెస్ అని చెప్పని, ఎవిడెన్స్ వస్తున్నప్పుడు దాన్ని మార్చుకుంటూ వెళ్తారని చెప్పని. దానికి పర్ఫెక్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ COVID-19 అప్పుడు ప్రపంచం అంతా ఏం చేసింది అనేది. COVID-19 మొదలైనప్పుడు ఏమనుకున్నాం అందరూ, అంటే ఉన్న బేస్ లైన్ ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సార్స్ CoV-1 అంటే కోవిడ్ కి దగ్గరగా ఉన్న వైరస్, కోవిడ్ లాంటి రెస్పిరేటరీ ఇల్నెసెస్ కాజ్ చేసే వైరస్లు బట్టి మనం ఏమని బేస్ లైన్ పెట్టుకున్నామంటే, కోవిడ్ వైరస్ అనేది మామూలు ల్యాబ్ కండిషన్స్ లో చేసిన చిన్న టాయ్ టెస్ట్లు, మోడల్ టెస్ట్లో చేసింది ఏంటంటే, సర్ఫేసెస్ మీద ఉంటుంది 48 అవర్స్ ఉంటుంది, గోల్డ్ మీద ఉంటుంది, మెటల్స్ మీద 48 అవర్స్ 72 అవర్స్ ఉంటుంది అని చెప్పని అనుకున్నాం కదా. సో అప్పుడు ఏమన్నారు, శానిటైజ్ చేయండి సర్ఫేసెస్ అని చెప్పని అనుకున్నాం. మొదట అనుకున్నది అది, మొదట ఉన్న బేస్ లైన్ బట్టి చేసుకున్నది. అయితే మెల్లిగా మీకు స్టడీస్ చేస్తూ, రియల్ స్టడీస్ చేస్తూ, మీకు ఆ ఎయిర్ డ్రాప్లెట్ డిస్పర్షన్ స్టడీస్ చేసి, అంటే ఏంటి, మీకు ల్యాబ్ లో కొన్ని మోడల్స్ టెస్ట్ చేస్తూ, ఇవి రియల్ కండిషన్స్ మిమిక్ చేస్తూ చేసిన టెస్ట్లు, స్టిల్ లిమిటెడ్ టెస్ట్లు అయినా సరే ద ఎవిడెన్స్ ఇస్ పవర్ఫుల్ దేర్. దాన్ని బట్టి మనం ఏం మార్చుకున్నాం, సర్ఫేసెస్ శానిటైజ్ చేయడం మీద అంత దృష్టి పెట్టక్కర్లేదు. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ టు వేర్ మాస్క్స్ అండ్ దెన్ హ్యావ్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి అనుకున్నాం కదా. అంటే ఏం చేసాం, బేస్ లైన్ ని మనం మార్చాం.
బేస్ లైన్ మనకు ఉన్న క్రీడెన్సెస్ లో సర్ఫేసెస్ మీద ఉంటుంది అన్న క్రీడెన్స్ ఉంది అనుకోండి, అన్న ప్రాబబిలిటీ అనుకోండి, క్రీడెన్స్ తగ్గింది ఇన్ లైట్ ఆఫ్ న్యూ ఎవిడెన్స్. అండ్ ఇప్పుడు దానికన్నా మోర్ ఇంపార్టెంట్ థింగ్స్, ఎందుకంటే దానికన్నా ఎక్కువ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ ఏమనుకున్నాం, యూనో మాస్క్ వల్ల, యూనో డ్రాప్లెట్ టు డ్రాప్లెట్ వల్ల మీకు కమ్యూనికేషన్ పెరుగుతుంది డిసీజ్ కి అని మనకి ఎవిడెన్స్ పెరిగింది. సో దానికి క్రీడెన్స్ పెరిగింది. మీరు చూడండి, ఇది కోవిడ్ వచ్చిన ఏడాది తర్వాత కూడా ఇంకా జనాలు సర్ఫేస్లు శానిటైజ్ చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు కోవిడ్ భయంతో. వాళ్ళు మొదటి బేస్ లైన్ దగ్గర ఉండిపోయారు వాళ్ళందరూ. వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకోలే ఇన్ లైట్ ఆఫ్ న్యూ ఎవిడెన్స్, ఇన్ లైట్ ఆఫ్ న్యూ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ గివెన్ టు దెమ్, రైట్? సో దిస్ ఈస్ ద థింగ్. సో దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, నేను అంటుంది COVID-19 లో ఫస్ట్ 1 year లో మనం పబ్లిక్ పాలసీని ఎలా ఎవాల్వ్ చేసాం, అంటే ఏం గైడ్ లైన్స్ ఏమన్నాయి, గవర్నమెంట్స్ ఎలా ఎవాల్వ్ చేసాయి ఇన్ లైట్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది, దట్ ఈస్ సైంటిఫిక్ మెథడ్ ఇన్ యాక్షన్. సైంటిఫిక్ మెథడ్ అలాగే ఉంటుంది. సైంటిఫిక్ మెథడ్ ఎలా ఉంటుంది, మీకు తుండుగుడ్డ వేసుకుని పడుకునే టైప్ సర్టనిటీ ఇవ్వదు సైన్స్ అనేది. సైన్స్ యొక్క జీవితంలో ఏది ఇవ్వదు మీకు. అది మీకు ఇచ్చేదల్లా ఏంటంటే ద బెస్ట్ వే టు మేనేజ్ అన్సర్టనిటీ, ద బెస్ట్ వే టు లోయర్ అన్సర్టనిటీ ఈజ్ వాట్ సైన్స్ ఆఫర్స్ యూ, అండ్ యూ షుడ్ టేక్ ఇట్. దట్ ఈస్ ద వే టు గో. సో ఇదైతే అందరూ దృష్టిలో పెట్టుకోవాలి వినేవాళ్ళు. సో కాన్స్పిరసీ థియరీస్ ఎందుకు నమ్ముతారంటే బికాస్ దే లైక్ సర్టనిటీ. సో మనకి సర్టనిటీ ఇదే జరిగింది, ఇదిలాగే జరిగింది అన్న ఒక సింప్లిస్టిక్ ఎక్స్ప్లెనేషన్ కానీ, ఒక కాన్ఫిడెంట్ స్ట్రాంగ్ ఎక్స్ప్లెనేషన్ కానీ బాగా నచ్చుతుంది కాబట్టి, అది ఎస్పెషల్లీ వాళ్ళ సోషల్ ఐడెంటిటీ చుట్టూ ప్లే అయితే చాలా నచ్చుతుంది కాబట్టి దాన్ని వెనకాల పడతారు. బట్ వన్ హ్యాస్ టు యాక్సెప్ట్ అన్సర్టనిటీ ఇన్ లైఫ్. కరెక్ట్. అండ్ ఆల్సో అది రియల్ కాకపోయినా ఎందుకు నమ్ముతాడంటే చక్కగా తడిగుడ్డ వేసుకొని రాత్రి ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఒక రకమైన ప్రశాంతతని ఇస్తుంది అనమాట, అది అబద్ధమైనా సరే, కానీ అది రియాలిటీ కాదు అది. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే ఎక్కువగా, ఇప్పుడు చూసారా మీకు కోవిడ్ టైంలోని అల్లం బెల్లం, ఈ వెల్లుల్లిపాయలు, మెంతులుగాళ్ళు, పచ్చళ్ళగాళ్ళు చాలా మంది ఎంటర్ అయ్యారు కదా మీకు. ఇది చెప్పడానికి నేను ఆ మల్లిక్ అని ఒకడో, వీళ్ళందరూ ఆఫర్ చేసేది ఏంటంటే ఇంట్లో మీరు తయారు చేసుకోగలిగేదనమాట మీ చుట్టూ ఉండే పదార్థాలు. వ్యాక్సిన్ అనేది ఎక్కడో బయట నుంచి రావాలి. సో దానికంటే మీ ఇంట్లో ఉన్న అల్లం వెల్లుల్లిపాయి మీకు ఎక్కువ సాంతన చేకూరుస్తుంది అనుకోండి, అది పని చేయకపోయినా సరే అదేదో పని చేస్తుంది అనే ఒక రకమైన నమ్మకంలో ఉంటారు అనమాట జనాలు. అవును. పైగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటేనండి, ఎస్పెషల్లీ కోవిడ్ విషయంలో ఐ థింక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇప్పుడు ఈ సర్టనిటీ ఇవ్వడం అనేది, ఫేక్ సర్టనిటీ ఇవ్వడం అనేది ఎంత డేంజరస్ అనేది మనకు కూడా కనబడింది. ఇప్పుడు మాస్క్స్ పెట్టుకోవడం అనేది ఇట్ విల్ లోవర్ ద ఛాన్సెస్, రైట్? అంటే దాని అర్థం ఏంటి, మీరు సిగరెట్ కాల్చకపోతే మీకు క్యాన్సర్ రాదని కాదు, క్యాన్సర్ ఛాన్సెస్ తక్కువ వస్తాయి అన్న టైప్ ప్రాబబిలిస్టిక్ స్టేట్మెంట్ కదా అది. అండ్ పీపుల్, I would love if general public in general, they could understand probabilistic reasoning or statistical inference kind of reasoning అర్థం చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది ఒకవేళ అర్థం చేసుకోగలిగితే. బట్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఎందుకంటే మీకు దిస్ ఈస్ వెరీ వెల్ నోన్ అండి, ఇది ఏదో కేవలం ఇండియన్ సొసైటీకి మాత్రమే ఉన్న జబ్బు కాదు ఇది ఇన్ జనరల్ ప్రాబ్లం. ఏంటంటే అవర్ బ్రెయిన్స్ ఆర్ నాట్ వైడ్ టు థింక్ ఇన్ దిస్ వే, ప్రాబబిలిస్టిక్ గాను స్టాటిస్టికల్ గాను ఆలోచించలేవు అన్లెస్ వి ట్రైన్ అవర్ సెల్స్ టు డూ ఇట్. మనం దీన్ని ట్రైనింగ్ తీసుకుని మనం డెలిబరేట్ గా ఇలాంటి ఈ టైప్ లో మన మన కోట్ అనుకోట్ కామన్ సెన్స్ ని మార్చుకుంటే తప్పితే మనం ఆలోచించలేం ఇలాగా. దాంతో ఏమవుతుందంటే ఇఫ్ యూ ఆర్ ప్రెసెంటెడ్ విత్ లిస్ట్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఆర్ పాసిబిలిటీస్, పీపుల్ కాన్ అండర్స్టాండ్ దాన్ని గ్రేడింగ్ ఎలా చేయాలన్నది అర్థం కాదు వాళ్ళకి. ఇప్పుడు మాస్కులు పెట్టుకుంటే కోవిడ్ రాదు అని ఎవరు చెప్పలే. యాక్చువల్గా మాస్కులు పెట్టుకుంటే మీకు కోవిడ్ రిస్క్ తగ్గుతుందని. తగ్గడం అంటే ఏంటి, ఇప్పుడు నాకు వచ్చింది అనుకోండి, దాని అర్థం అది పని చేయట్లేదు నాకు అని చెప్తూ ఉంటారు కదా. మేము మాస్కులు పెట్టుకుని, ఇప్పుడు మీరు చుట్టాల్లో ఎవరికైనా కోవిడ్ వచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్ కో, వాళ్ళందరూ ఏమని చెప్తారంటే నేను మాస్క్ పెట్టుకున్నాను, జాగ్రత్తగానే డిస్టెన్స్ ఫాలో అయ్యాను, అయినా నా కోవిడ్ వచ్చిందంటారు. అంటే వాళ్ళు వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ అది పెట్టుకోవడం వల్ల రాదు అన్న ఒక 0% ఛాన్స్ అనుకుంటున్నారు వాళ్ళు. అంటే దట్స్ దేర్ ఎక్స్పెక్టేషన్. అండ్ దట్స్ హౌ మెనీ పీపుల్ థింక్ అబౌట్ దీస్ థింగ్స్, అండ్ దట్ ఈస్ రాంగ్ ఆబ్వియస్లీ, రైట్? సో అంటే మీకు 80% ఛాన్స్ నుంచి మీకు 70% ఒక 40% తగ్గచ్చు. అంటే హాఫ్ ఆఫ్ ద రిస్క్ తగ్గుతుంది. బట్ దెర్ ఇస్ స్టిల్ హాఫ్ ఆఫ్ దట్ రిస్క్, రైట్? బట్ స్టిల్ హాఫ్ ఆఫ్ ద రిస్క్ తగ్గడం అనేది దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ బెనిఫిషియల్ టు యూ. ఐ డోంట్ థింక్ పీపుల్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ఇన్ దీస్ టర్మ్స్. ఈ రకంగా ఆలోచించారు. అందుకని అంతమంది బెట్టింగ్ యాప్లో పెడుతున్నారు డబ్బులు, బికాస్ దే ఆర్ ఆల్ బ్యాడ్ గ్యాంబ్లర్స్. సో if you don't know how chances and probabilities and this kind of thing work, then you will be a very bad gambler, not just in a betting app but in life as well. సో అదే మన ప్రాబ్లం, జీవితంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఇంకో సంగతి ఏంటంటే చాలా మంది చాలా క్విక్ గా త్వరగా ఓవర్ నైట్ రిచ్ అయిపోవాలనుకుంటారు అనమాట. ఓవర్ నైట్ రిచ్ అయిపోవడానికి ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం ప్రోగలాడుతూ ఉంటారు కనుక
చాలా మంది ఎమ్మటే రిజల్ట్స్ చూపించేది కావాలి తప్ప లాంగ్ టర్మ్ లో రిజల్ట్స్ చూపించేదని మీద మొగ్గు చూపరు. ఇంత రేషనల్ గా ఆలోచించి ఇంత రేషనల్ గా సైన్స్ మీద క్వశ్చన్ చేసే వాళ్ళందరూ కూడా మీరు కొవ్వొత్తులు వెలిగించండి, పళ్ళని బాల్కనీలోకి వచ్చి కొట్టండి అని మోడీ గారు పిలుపునిచ్చినప్పుడు చేసి చూసారా ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడాను. దాంట్లో కూడా మళ్ళీ కాన్స్పిరసీ థియరీస్. అంటే ఆ వెలుగు జ్యోతిలోని, ఆ ప్రపంచం అంతా ఇచ్చే ఆ హీట్ లోని, ఆ రేడియేషన్ లోని ఆ వైరస్ చనిపోతుందని, మనం కొట్టే పళ్ళాల యొక్క నుంచి వచ్చే ఆ శబ్ద తరంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వైరస్ ని పూర్తిగా నాశనం చేసేస్తాయని నమ్మే బ్యాబ్కూఫ్ బ్యాచ్ గాళ్ళు కూడా చాలా మంది తయారయ్యారు అప్పట్లో. శరత్ గారు గుర్తుందా మీకు? అవును. పైగా మోదీ గారు చప్పట్లు కొట్టమన్నారు. ఎవరి కోసం? డాక్టర్లు, నర్సులు వీళ్ళు చేస్తున్న దానికి ఎంకరేజ్ రికగ్నిషన్ చప్పట్లు కొట్టమంటే వీళ్ళు కంచాలు బాధేశారు. ఏంటి? ఆ వైబ్రేషన్స్ నుంచి వైరస్ చచ్చిపోతుందని. అది కాన్స్పిరసీ థియరీ అంటే. Yep. అదనమాట. అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ బిలీవింగ్ ఇన్ థింగ్స్ దట్ విల్ మేక్ యూ ఫీల్ నైస్ బట్ దే ఆర్ స్టూపిడ్ అండ్ యూజ్లెస్, రైట్? Exactly. అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి కొట్టింది కంచాలు. ఎగ్జాక్ట్లీ. ఇదండి వీళ్ళు చేసే పనులు ఇవన్నమాట. ఇంకోటి లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్ఫర్మేషన్ బయాస్ అన్నమాట. కన్ఫర్మేషన్ బయాస్ చదివేసేసి మనం ఇంకా దీన్ని ర్యాప్ చేసేద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇది చదివేసండి. సో కన్ఫర్మేషన్ బయాస్ ఇందులో ఏంటంటే పీపుల్ టెన్ టు సీక్ అవుట్ ఇన్ఫర్మేషన్ దట్ కన్ఫర్మ్స్ వాట్ దే ఆల్రెడీ బిలీవ్ అండ్ ఇగ్నోర్ వాట్ కాంట్రడిక్ట్స్ ఇట్. కాన్స్పిరసీ కంటెంట్ ఆన్లైన్ ఆఫెన్ ఫీడ్స్ ఇన్ టు దిస్ లూప్. కరెక్ట్. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రవీణ్ పగడాల మర్డర్ వర్సెస్ యాక్సిడెంట్ కేసు. అవునండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, ప్రతి ఈవెంట్ చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. కాంప్లెక్స్ అంటే ద సెన్స్ ఏంటంటే మీరు దాని నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలుగుతారు అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. ఏ ఈవెంట్ లోంచి అయినా, ఒక రియల్ వరల్డ్ ఈవెంట్ లోంచి ఏదైనా సరే. మనం ఏదో హై స్కూల్లో చదువుకున్నట్టు, హై స్కూల్ సైన్స్ లో చదువుకున్నట్టు సింపుల్ టాయ్ మోడల్స్ లాగా ఉండవు రియల్ ఈవెంట్స్ అనేవి. రియల్ ఈవెంట్స్ ఆర్ కాంప్లికేటెడ్. కానీ దాని అర్థం వాటిని అండర్స్టాండ్ చేసుకోలేమని కాదు, దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఉండవని కాదు, ఉంటాయి. ఏ బేసిస్ మీద ఉంటాయి అనేది దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. కానీ పాయింట్ ఏంటంటే మీకు ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ కేసులో చెప్తున్నాను నేను. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? మనం ఇది గత వారం చెప్పుకున్నాం, దాని ముందు వారం కూడా చెప్పుకున్నాం అండి. మనం ఐ థింక్ సతీష్ గారు అనుకుంటా కదా మనకి కాల్ జాయిన్ అయ్యి మనకి చాలాసేపు మనం మాట్లాడుకున్నాం, దీన్ని డిస్కషన్ కూడా చేసుకున్నాం. సతీష్ గారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీకు ప్రయార్స్ బట్టి వెళ్తారు పోలీసులు. అంటే ఇన్ సమ్ సెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు బాడీలో సాలిడ్ ఎవిడెన్స్ ఏంటి, బాడీలో ఆల్కహాల్ కనుక దొరికింది అనుకోండి, స్టమక్ లో ఆల్కహాల్ కంటెంట్ దొరికాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎంత అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఉందన్న దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఎంత కన్స్యూమ్ చేశారన్నది, రైట్? అంటే నౌ యూ ఆల్రెడీ హ్యావ్ ఎ బేస్ లైన్. బేస్ లైన్ ఏంటి? ద ఫెలో వాజ్ డ్రంక్ అని చెప్పని, రైట్? ద ఫెలో హ్యాడ్ ద విక్టిమ్ హ్యాడ్ ఆల్కహాల్ ఇన్ దర్ బాడీ. సో దాన్ని బట్టి పోలీసులు ఏం చేస్తారంటే దే కన్స్ట్రక్ట్ ద ప్రీవియస్ చైన్ ఆఫ్ ఈవెంట్స్ కన్స్ట్రక్ట్ చేసి ఈ లైట్ ఆఫ్ దిస్ ఎవిడెన్స్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలా యాక్చువల్ గా దట్ ఈస్ ఆల్ దట్ ఈస్ రిలవెంట్ టు ద ఇన్వెస్టిగేషన్. డూ యూ నో? మిగతా డీటెయిల్స్ అన్ని ఇర్రెలవెంట్. ఎలాంటి డీటెయిల్స్? బండి ఇలా పడిందా అలా పడిందా, బండి ఇలా పడడం కాదు నేను అంటుంది, మాస్క్ పక్కన ఉందా మాస్క్ పక్కన లేదా అనేది చాలా వరకు ఇర్రెలవెంట్ డీటెయిల్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? అన్లెస్ అది గనక అది మీకు దాని అంటారు అది ఎక్స్కల్పేట్ చేసేస్తే తప్పితే ఉన్న థియరీ. అంటే ఉన్న హైపోథసిస్ ఏంటి? దెర్ ఇస్ హైపోథసిస్, రైట్? ఇది జరిగింది ఆల్కహాల్ కొనుక్కున్నారు, తర్వాత తాగారు, ఇది చేశారని. మనం మీకు గుర్తుంటే లాస్ట్ వీక్ దాని ముందు వీక్ మనం ఇది కూడా యాడ్ చేసాం. అంతసేపు ఎండలో డ్రైవ్ చేయడం వల్ల హీట్ ఎగ్జాషన్, సన్ ఎగ్జాషన్ వస్తుంది, అదే హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్ వస్తుందని చెప్పని. దట్ ఈస్ ఆల్సో యాక్చువల్గా స్ట్రాంగ్ బేస్ లైన్ ఆన్ విచ్ యూ కుడ్ బిల్డ్ వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ అన్నది. అయితే ఇప్పుడు మీకు ఇంకొక ఎవిడెన్స్ ఏమైనా దొరికింది అనుకోండి, ఇంకొక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందనుకోండి, దట్ మైట్ బికమ్ రిలవెంట్ ఆర్ దట్ మైట్ ఓవర్ రూల్ దిస్ హైపోథసిస్ ఇఫ్ దట్ ఈస్ సో స్ట్రాంగ్ ఇన్ దట్ సెన్స్. అంటే ఏంటి? ఈ ప్రయార్స్ అన్నింటినీ కడిగి పారేసే టైప్ ఉండాలి. అంతేగాని మాస్క్ పక్కన ఉంది లేకపోతే బాడీ ఇంకొక ఏదో పోజ్ లో ఉంది అనేది అంత రిలవెంట్ కాదు ఇన్ఫర్మేషన్, గివెన్ దిస్ ఈస్ మచ్ మోర్ స్ట్రాంగర్. సో దిస్ ఈస్ హౌ సైంటిఫిక్ మెథడ్ రియల్లీ వర్క్స్ అదనమాట. అంటే ఏంటి? సో ఇప్పుడు కన్ఫర్మేషన్ బయాస్ ఎందుకు వస్తుందంటే, ఈ పాయింట్ ఎలా టై అవుతుందంటే, ఏ ఇన్ఫర్మేషన్ అయితే అది జరిగిన దానికి రిలవెంట్ గా లేకపోయినా సరే, ఇర్రెలవెంట్ గా ఉన్నా సరే, ఆ ఇన్ఫర్మేషన్ కనుక మనం ఆల్రెడీ నమ్ముతున్న దానికి కనుక ఊతం ఇస్తుంది అనుకోండి, అప్పుడు దాన్ని నమ్మడం అనేది ఎక్కువ జరుగుతుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన కోవిడ్ జస్ట్ ఆఫ్టర్ తబ్లికి జమాత్ ఎట్లాగైతే తెలంగాణ, ఆ నిజామాబాద్, ఆదిలాబాద్ ఏరియాస్ లో ముస్లిమ్స్ ఎవరైతే వచ్చిన వాళ్ళు రియాక్ట్ అయ్యారో, ఆశా వర్కర్ని కొట్టడానికి రెడీ అయిపోయారో, వాళ్ళు చూడండి, వాళ్ళు 2 పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయని అనుకోవచ్చు కదా మనం. ఒకటేంటంటే ఆల్రెడీ కోవిడ్ ఉంది ఇండియా మొత్తం అప్పటికి, నెంబర్ 1 ఫస్ట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సెకండ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ముస్లిమ్స్ మీద ప్రాపగండా జరుగుతుంది, వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు ఎక్స్క్లూజివ్ గా అని కదా.
ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారు, తబ్లికి జమాత్ నుంచి వచ్చిన వాళ్ళు మొదటిది రెలవెంట్ కాదనుకున్నారు, కోవిడ్ అనేది ఉంది అన్నది రెలవెంట్ కాదనుకున్నారు. రెండో పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ ఆల్సో ట్రూ, రైట్, ప్రాపగండా జరుగుతుంది అన్నది అది మోర్ రెలవెంట్ అనుకున్నారు. అనుకుని వాళ్ళు అయితే నమ్ముతున్నారో ఇదంతా కోవిడ్ అనేది ఒక కుట్ర అనే ఒక అబద్ధపు థియరీ ఉందో, కోవిడ్ అనేది ఒక కాన్స్పిరసీ ఉందో, దానికి సెకండ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఊతమిస్తుంది కదా. ఎందుకంటే ఇది ముస్లిమ్స్ జనరల్ గా ప్రాపగండా జరుగుతుంది కాబట్టి కోవిడ్ కుట్ర అనే దాంట్లో ముస్లిమ్స్ కూడా లక్కొచ్చారన్నది వాళ్ళు అది దట్ కన్ఫర్మ్ దర్ బయాస్ ఆల్రెడీ, రైట్. అందుకని దెన్ దే యాక్టెడ్ అపాన్ ఇట్. సో యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ దిస్ వే. సో ప్రాబ్లమ్ అదనమాట, కన్ఫర్మేషన్ బయాస్ అనేది ఇస్ వెరీ మచ్ రియల్ అండ్ ఇట్ కెన్ యాక్చువల్లీ లీడ్ టు వెరీ డ్రాస్టిక్ సర్కమ్స్టాన్సెస్, డ్రాస్టిక్ అవుట్కమ్స్. పర్సనల్ లైఫ్ లో ఎలా ఉంటుందంటే, పర్సనల్ లైఫ్ లో మీరు ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోరు కదా. అంటే మీరంటే మీ ఇంట్లో ఉన్నారు, యునో దే వుడ్ నెవర్ లిసన్ టు హౌ మచ్ ఎవిడెన్స్ యూ ప్రొవైడ్, రైట్. ఎందుకంటే దెన్ దే ఆల్సో స్పీక్ అప్ సంథింగ్, వేరేదేదో అరువు తెచ్చుకుంటారు, వేరేదో ఇన్ఫర్మేషన్ అరువు తెచ్చుకుని వాళ్ళు ఆల్రెడీ అనుకుంటుంది దానికి సపోర్టివ్గా ఉంది కాబట్టి నేను అనుకుంటుంది కరెక్టే అంటారు అనమాట. సో దిస్ ఇస్ హౌ కన్ఫర్మేషన్ బయాస్ వర్క్స్. ఇది కాన్స్పిరసీ థియరీలో బాగా ఎక్కువ కనబడుతుంటుంది. యా, అది ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ కన్ఫర్మేషన్, మీరు ఎప్పుడైతే ఒక ఈవెన్ మీకు నిజాన్ని తీసుకొచ్చినా సరే నమ్మలేని పరిస్థితులు ఉంటారనమాట. ఎందుకంటే మీరు నమ్మిన దాన్ని బలంగా ఉండడం కారణంగా అది మర్డర్ అని ఎవడైతే రకరకాల థీరీ చెప్పుకొస్తాడో, ఒక అమెరికా నుంచి మాట్లాడాడు, ఇంకోటి జపాన్ నుంచి మాట్లాడాడు, ఆస్ట్రేలియా నుంచి మాట్లాడాడు, అంటే డిస్టెంట్ నుంచి మాట్లాడింది మోర్ రెలవెంట్ అని మన లోకల్ గ్రూపులు చెప్పే నిజాలు తప్పు అని నమ్మడం ద్వారా, ప్లస్ మీరు ఒక దాని మీద బలంగా ఫిక్స్ అయినప్పుడు ఎక్కువగా మర్డర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు చెప్పండి, అదే నేను నమ్ముతాను. అందుకని చూసారా మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోయారు ఒకరు, గుర్తుందా మీకు? ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళు కన్ఫర్మేషన్ బయాస్ ఉన్నారనమాట. మనం వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో ఆ విషయాన్ని మనం చెప్పడం లేదు. అందువల్ల వాళ్ళు మన గ్రూప్ నుంచి డిసోసియేట్ అయిపోయి దే వెంట్ బ్యాక్ టు ద బిలాంగింగ్నెస్. ఏం చూసారా, సోషల్ ఐడెంటిటీ అండ్ ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు ఏ స్పెషల్ గ్రూప్. సో పీపుల్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎవరైతే మీరు వాళ్ళకి నచ్చే విషయాలు చెప్పలేదో అవి వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. సో ఇంకో గ్రూప్లో జాయిన్ అవుతారు. ఎందుకంటే ఆ గ్రూప్లో వీళ్ళు ఏదైతే నమ్మారో ఆ విషయాల్ని ఎక్కువగా నమ్ముతున్నారు కనుక, ఆ విషయాల్ని ఎక్కువగా వీళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు కనుక అటువైపు వెళ్ళిపోతారు అనమాట. సో దట్ ఈస్ అ బయాస్ ఇన్ యువర్ జడ్జ్మెంట్. ఓకే, ఇంకా లాస్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఏముండదు, జస్ట్ కొన్ని పాపులర్ కాన్స్పిరసీ థీరీస్ ఏమైనా అవి చెప్పించేస్తాను. అవి ఒకటేమో మూన్ ల్యాండింగ్ వాజ్ ఫేక్డ్. మూన్ మీద నిజంగా ల్యాండ్ అవ్వలేదు వాళ్ళని, అదంతా ఒక హాలీవుడ్ సెట్ అని నమ్మేవాళ్ళు అనమాట. నెక్స్ట్ 9/11 వాజ్ అన్ ఇన్సైడ్ జాబ్. కావాలని చెప్పి కింద బిల్డింగ్ లో బాంబులు పెట్టి ఒక్కొక్క ఫ్లోర్ కూల్ చేశారు వాళ్ళు, అది నిజంగా బయట నుంచి అటాక్ చేసింది కాదు అని చెప్పేది ఒకటి. ఈవెన్ అటాక్ అయినా సరే బిల్డింగ్ పడిపోదు, బిల్డింగ్ పడిపోవడానికి కారణం ఇన్సైడ్ బాంబ్స్ పెట్టారు అన్నది ఒకటి. ఫ్లాట్ ఎర్త్ థియరీ, ఇది ఆల్రెడీ చెప్పాను నేను ఇంతకుముందు. COVID-19 ఈజ్ ఎ ప్లాన్డ్ థింగ్ అని. తర్వాత ఏమో ఇదేంటంటే కెమెట్రైల్స్ అనేది ఏంటంటే అండి, ఇది చాలా మంది మనకి ఎయిర్లైన్స్ బ్యాక్ నుంచి పొగస్ వచ్చేసారు మీకు ఏరోప్లేన్ నుంచి, ఆ వచ్చే ఆ స్మోక్ ఏదైతే ఉందో అది ఒక టైప్ ఆఫ్ కెమికల్. అది దాని ద్వారా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరినీ కూడా కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగిస్తారు. అంటే ఎక్కువగా ఆ స్మోక్ ఏదైతే వస్తుందో, యాక్చువల్గా దాని నుంచి వచ్చే ఎగ్జాస్ట్ నుంచి వచ్చే స్మోక్ ఏదైతే ఉందో అది కండెన్సేషన్ వల్ల ఏర్పడుతుంది అనమాట. అది వాటర్ వేపర్, అది గాల్లో ఉన్న వాటర్ వేపర్ మీకు ఆ జెట్ ఇంజిన్ దగ్గర చాలా హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి అది వేపర్ అయ్యి మీకు ట్రైన్ లో కనబడుతుంది, అంతే కనిపిస్తుంది. కానీ ఇమీడియట్ గా అక్కడ ఉన్న కూల్ కి అది కండెన్స్ అయిపోయి ఒక టైప్ ఆఫ్ ఒక వాటర్ డ్రాప్లెట్స్ అన్ని కూడా ఇమీడియట్ గా మీకు ఒక పాత్ ని, ఒక ట్రైల్ ని కాంట్రైల్స్ అంటారు అనమాట, అలా వదిలినది మీకు కనిపిస్తుంది అనమాట అది. సో వాటర్ వేపర్ కండెన్సేషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటంటే ఈ వరల్డ్ లో ఉన్న ప్రపంచంలో ఉన్న అంత జనాన్ని కూడా కొంతమంది టాప్ రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారని, వాళ్ళు ఎలా అనుకుంటే సొసైటీ అలా రన్ అవుతుంటది. వాళ్ళు మొత్తాన్ని గవర్నమెంట్ ని వాళ్ళ గ్రిప్ లో పెట్టుకొని ఒక టైప్ ఆఫ్ డిక్టేటర్షిప్ గా ప్రపంచాన్ని అంతటిని రన్ చేస్తున్నారని నమ్మేవాళ్ళు అనమాట. ఇది ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ లో విచిత్రం ఏంటంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళ న్యూ వరల్డ్ ఆర్డర్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు తెల్లవాళ్ళు ఉన్నారనుకోండి, అంటే ఈ వైట్ నేషనలిజం క్రిస్టియన్స్ ఉన్నారు కదా అమెరికాలో, వాళ్ళు ఏమన్నా నమ్ముతారంటే యూదులు జూయిష్ పీపుల్ అందరూ కంట్రోల్ చేస్తున్నారు అనుకుంటారు. ఇప్పుడు అలాగే కూడా ఫార్ లెఫ్ట్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఫార్ లెఫ్ట్ గ్రూప్స్ లో వాళ్ళు ఈ కార్పొరేట్స్ ఇంకా రైట్ వింగ్ వాళ్ళు రూల్ చేస్తున్నారు అనుకుంటారు. సో ఎవరికి వాళ్ళు ఎనిమిస్ మారిపోతుంటారు. అందరికన్నా ఇదైతే నమ్ముతారు, న్యూ వరల్డ్ ఆర్డర్ చాలా మంది నమ్ముతారు. అది ఇంకొకటి ఏంటనుకుంటారంటే దీంట్లో ఒక కొత్త తరహా కూడా యాడ్ చేయొచ్చు. ఈ ప్రపంచం అంతా కూడా ఒక గేమ్ సిమ్యులేషన్ అని కొంతమంది చూసారా, ఇదంతా ఒక సమ్వేర్ ఎల్స్ ఎలియన్స్, మనకంటే బాగా ఇంటెలిజెంట్ ఎవరో ఒక స్పీసీస్ ఎక్కడో ఉండి ఇంకో ప్లానెట్ లో ఇంకో గెలాక్సీలో నుండి ఈ వరల్డ్ ని ఒక సిమ్యులేటెడ్ వరల్డ్ గా క్రియేట్ చేసాయని చెప్పేసి, లైక్ మేట్రిక్స్ టైప్ అనమాట. వరల్డ్ అంతా ఒక మేట్రిక్స్ లాగా ఉంది అని నమ్మే ఇంకొక బ్యాక్ ఆఫ్ గ్రూప్ ఇంకోటి ఉందన్నమాట.
వాళ్ళు ఒకటి దాన్ని కూడా చాలా మంది ఈవెన్ చాలా మంది సైంటిస్టులు వాళ్ళు నమ్మారని చెప్పేసేసి యూట్యూబ్‌లో మీరు చూసే ఉంటారు. ఈ ప్రపంచం అంతా రియాలిటీ కాదు ఇదంతా మాయ అని. ఈ మాయ అనేది శంకరాచార్యులు ఒక విధంగా చెప్తారు. ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ నమ్మే ఈ వరల్డ్ ఈజ్ ఎ సిమ్యులేషన్ నమ్మే బ్యాచ్ ఇంకోటుంది. తెలుసు కదా సరిత్ గారు మీకు? వరల్డ్ అవును. సిమ్యులేషన్ అని గేమ్ థియరీ లాగా అవును. మ్యాట్రిక్స్ అని చెప్పాను అనుకోండి. మ్యాట్రిక్స్ అని చెప్పేసి. సార్ ఓకే. సార్ ఒక చిన్న సైడ్ పాయింట్ ఐ థింక్ బిఫోర్ వి మూవ్ ఫర్దర్. ఇప్పుడు సమీర్ గారు గాని ఎవరైనా మోడరేటర్ సెక్షన్ లో ఉంటే లేకపోతే మీరన్న గోవింద్ గారు మనకి ఒక కామెంటర్ ఒకళ్ళు బూతులు తిట్లు పెడుతున్నారు. హిందూ మతాన్ని యూనో తిట్లు తిడుతూ వాడి దేవుళ్ళని తిట్లు తిడుతూ ఎక్స్ హిందూ రామ్ అతని పేరు బ్యాన్ చేసేయండి. ఓకే. ఓకే. మనోళ్ళు ఎవరో ఈ రోజు రాలేదనుకుంటా మన మోడరేటర్స్ చేస్తాను. ఎక్స్ హిందూ ఎక్కడ రామ్ అని చెప్పని ఉంది చూడండి. ఎక్స్ హిందూ రామ్ రైట్ రైట్. ఓకే. తీసేయండి అతను 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 బ్యాన్ దిస్ ఫెలో ఐ థింక్ కామెంట్ బ్యాన్ కూడా చేసేది. మీరు ఆల్రెడీ చూసారు కదా కామెంట్స్ కూడా. నేను లేదు కామెంట్స్ నాకు మోడరేటర్ ఇది లేదు. నేను తీసేస్తాను. కామెంట్స్ ఇప్పుడు కామెంట్స్ పోతాయా? మనకు కామెంట్స్ పోతాయి. కామెంట్స్ కూడా డిలీట్ అయిపోతాయి. ఆటోమేటిక్ డిలీట్ అయిపోతాయి. మీరు బ్యాన్ చేసేస్తే అతన్ని. బ్యాన్ చేసేస్తానా? ఓకే. ఇప్పుడు యా నుంచి చూసేసి మనకు మనం రీజన్ తెలియాలి కదా మనకి ఎందుకు చేసాడు అన్నది. యా అది యా అవసరం లేదు. బూతులు ఎందుకు మీరు చెప్పారు కదా నేను తీసేస్తాను అయితే ఇంకా. యా మీరు తీసేయండి. ఎక్స్ హిందూ ఫర్దర్ రామ్ అని బూతులు కూడా ఉన్నారు. అక్కడ మీకు కామెంట్ సెక్షన్ చూస్తే చాట్ లిస్ట్ లో ఉంటది ఆ కామెంట్. అక్కడ మీరు ఆ, కబాబ్ మెను వాట్ ఎవర్ అది క్లిక్ చేస్తే మీకు పోతుంది. అదే అతనికి ఉంటది. మీకు బ్యాన్ మెంబర్ ఏదో ఉంటుంది అక్కడ. ఓకే. డిలీట్ కంటెంట్ ఉంది. పుట్ యూజర్ టైమ్ అవుట్ ఉంది. బ్యాన్ యూజర్ అండ్ డిలీట్ దేర్ కామెంట్స్ అది అంతే పెడతా. లాస్ట్ ఆప్షన్. ఓకే. ఎక్స్ రామ్ ఎగిరిపోయాడు. ఎక్సలెంట్ పోయిందండి ఇప్పుడు. యా ఓకే. గుడ్. నా దాంట్లో ఉంటాయి కదా దాంట్లో ఉంటాయి కావాలి కామెంట్స్ మనకి. ఓకే సరే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రవీణ్ పగడాల మర్డర్ థియరీ. ప్రవీణ్ పగడాల మర్డర్ థియరీ ఇప్పుడు కాన్స్పిరసీ థియరీ కూర్చుంది అనమాట. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆడెవడో అమెరికా నుంచి మాట్లాడాడు, ఆస్ట్రేలియా నుంచి మాట్లాడాడు, తర్వాత ఏమో కేఎఫ్ పాల్ చాలా ఆధారాలు సంపాదించాడు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయంట కానీ పోలీసులు రివీల్ చేయను. అలాగే నీ పొలిటీషియన్స్ అందరూ ఎంటర్ఫియర్ చేశారా, ముఖ్యంగా ఈ శవాల మీద పేలలు ఏరుకునే ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీకేఆర్ గాళ్ళు అంటాడు వాడందరినీ తిడుతూ వీడు నా దగ్గర నిజాలు ఉన్నాయి పోలీసులు చెప్తారని నమ్మడున్నాడు. వాడు ఒక కాన్స్పిరసీ థియరీని క్రియేట్ చేస్తున్నాడు అనమాట. మీరందరూ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ లాగా యూ బిలాంగ్ టు దట్ గ్రూప్. సో ఇది కూడా ఒకటి. ఇంకోటి ఏంటంటే మైక్రో చిప్స్ ఉన్నాయి 2000 నోట్లోని అప్పట్లోని బ్యాన్ మన నోట్ బందీకి టైంలో చెప్పారు గుర్తుందని శరత్ గారు మీకు? అవును. అది కూడా ఒక టైప్ ఆఫ్ కాన్స్పిరసీ థియరీ అనమాట. అంటే కొత్త నోట్ వస్తుంది దాంట్లో ఒక మైక్రో చిప్ ఉంది మీరు శాటిలైట్ ద్వారా దాన్ని మనం ట్రేస్ చేయొచ్చు అని చెప్పారు గుర్తుంది అప్పుడు. ఇలా అవునవును. ఇది ఇది ఇంతమంది షేర్ చేశారండి. ఇది నాకు విచిత్రంగా వెల్ రెడ్ పీపుల్ యూనో నేను జనరల్ గా వీళ్ళు జనరల్ గా స్మార్ట్ అనుకున్న వాళ్ళు కూడా దే షేర్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో అదండి. మీకేమన్నా కాన్స్పిరసీ థియరీస్ ఏమన్నా తెలిస్తే జస్ట్ మీరు యాడ్ చేయండి ఒక కామెంట్స్. ఫన్నీ ఎగ్జాంపుల్ ఏంటంటేనండి ఇలాగా శరత్ గారు నేను ఈ చెప్పండి. కామెంట్ మనకేంటి ఈ ఇన్విటేషన్ నోట్ ఇచ్చేస్తాను ఇలాగా నేను. ఇచ్చేసేయండి. మీరు చెప్తూ ఉండండి. సో ఐ థింక్ ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే కోవిడ్ టైంలో 5G రేడియేషన్ వల్ల కోవిడ్ వస్తుంది. 5G రేడియేషన్ లో అది అసలు ఒక టైప్ ఆఫ్ క్రియేటివ్ థియరీ. 5G ఒకటి రేడియేషన్ ఏంటంటే కోవిడ్ యా ఏంటంటేనండి అప్పుడు ఒకటి 5G రేడియేషన్ వల్ల కోవిడ్ వస్తుంది అన్నది ఒకటైతే, రెండోది ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే అందులో 5G రేడియేషన్ ఇంట్రడ్యూస్ అయ్యి అలా కోవిడ్ వస్తుంది అన్నది. ఈ రెండు బల్లి లింక్ పెట్టారు చేశారనమాట. అయితే దీనికి ఏం జరిగిందంటే మనకు అప్పుడు ఇండియాలో 5G జియో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తామన్న న్యూస్ వచ్చింది. అప్పుడు కోవిడ్ టైంలో అనుకుంటా ఐ థింక్ దిస్ హ్యాపెండ్. అప్పుడు మన జూహీ చావ్లా యాక్ట్రెస్ ఉన్నారు కదా, బాలీవుడ్ యాక్టర్ ఉంది కదా ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ ఢిల్లీ హైకోర్టుకు ఎక్కడికి వెళ్ళిందండి. ఆవిడ ఏంటి 5G బ్యాన్ చేయాలి ఎందుకంటే 5G వల్ల కోవిడ్ వస్తుందని చెప్పి కోర్టుకు వెళ్ళారు యూనో. బట్ దట్ వాస్ గుడ్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఏంటంటే సోషల్ మీడియాలో రూమర్లు స్ప్రెడ్ చేయడం కన్నా కోర్టుకి వెళ్ళడం బెటర్ ఏమో అనుకుంటున్నాను. బెటర్. అండ్ ఫన్నీలీ యూనో వాట్ హ్యాపెండ్, కోర్టుకి వెళ్ళింది కదా, ఇప్పుడు జడ్జిలకు తెలియాల్సిన అవసరం లేదు కదా. జడ్జిలకు 5G అంటే ఏంటో తెలియక్కర్లేదు, లాయర్లకు తెలియక్కర్లేదు, కమ్యూనికేషన్ అది ఏంటి నిజంగా యూనో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్ల కోవిడ్ వైరస్ వస్తాయా రాదో తెలియక్కర్లేదు కదా. ఇట్ ఈస్ లైక్ దే డోంట్ నీడ్ టు నో రైట్. వాళ్ళ జడ్జిలు వాళ్ళ సబ్జెక్ట్ వేరు కదా. అయితే ఆ పిటిషన్ కొట్టేసింది కోర్టు. ఎందుకు కొట్టేసిందంటే టెక్నికల్ గ్రౌండ్స్ మీద కొట్టేసింది అనమాట. అంటే మీరు ఈ మ్యాటర్ ని కోర్టుకి ఇవ్వకూడదు అని చెప్పనేదో అట్లాంటి, లేకపోతే మీ పిటిషన్ లో ఇవి మిస్సింగ్ ఉన్నాయి పాయింట్లు అని చెప్పి కొట్టేసింది. సో ఎన్నోఫ్ ఎవిడెన్స్ చూపించలేదు వాళ్ళు జరుగుతున్న కారణంగా అనుమానం తప్ప. ఇప్పుడు ఎవిడెన్స్ కూడా కదండి, పిటిషన్ ఫైల్ చేసిన దాంట్లో ఏవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మీరు అప్లికేషన్ ఇచ్చారనుకోండి పాస్పోర్ట్ కోసం, మీరు అడ్రస్ సరిగా రాయలేదనుకోండి, అడ్రస్ లైన్ 1 మ్యాండేటరీ అనుకోండి, మీరు రాయలేదనుకోండి మీ అప్లికేషన్ తిరస్కరిస్తారు కదా. ఆ టైప్ ఆఫ్ రీజన్ అది. అంతేకాని మీరు టెర్రరిస్ట్ కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో పోవడం కాదనమాట. అట్లా కాదు. అదొకటి. ఇంకో పాయింట్ ఏంటంటే మెజారిటీ థింగ్స్ లోని చాలా మంది టెక్నికల్ బేసిస్ మీద చేస్తారు. గుర్తుందా మీకు? నువ్వు 2 రోజులు ముందు సబ్మిట్ చేయాలి, ఆల్రెడీ ఫ్రైడే చేసావు నువ్వు, సండే సాటర్డే సెలవు కనుక పోయింది అని చెప్పేసి టెక్నికల్ బ్యాన్ మీద కొంతమంది అప్లికేషన్స్ ని వాటిని రిజెక్ట్ చేస్తుంటారు తెలుసా మీకు? చాలా మటుకి
అవునవును. మెయిన్. అంటే ఇప్పుడు ఒక కోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది రిలవెంట్ కాదు. ఇదేదో కోర్ట్ సమయాన్ని వృధా చేయడానికి వచ్చినాడని చెప్పినప్పుడు వాడిని మెయిన్ టెక్నికల్ రీజన్ మీద తీసేస్తారు ముందు. అందుకే లాయర్లు అందుకనే మీకు మనం మనం జనరల్ గా ఏమనుకుంటాం, సినిమాలు చూసి లేకపోతే మనకి తెలిసిన దాన్ని బట్టి కోర్టులో నిజ నిర్ధారణ జరుగుతుంది అనుకుంటాం కదా మనం. కోర్టులో నిజ నిర్ధారణ జరగదు. యాక్చువల్ కోర్టులో రెండు ఆర్గ్యుమెంట్స్ వింటారు జడ్జిలు. అండ్ చాలా వరకు ఆర్గ్యుమెంట్స్ టెక్నికల్ గ్రౌండ్స్ లో ఉంటాయి. అంటే ఆ లీగల్ ప్రాసెస్ లో ప్రొసీజర్ కరెక్ట్ గా ఉందా లేదా అన్న దాని మీద కేసులు డిస్మిస్ చేయడానికి ట్రై చేస్తుంటారు లాయర్స్. దట్స్ హౌ ద లీగల్ స్ట్రాటజీ రియలీ వర్క్స్. ఇదండి. ఐ థింక్ మనకి కాలర్స్ జాయిన్ అవుతున్న టైంలో నేను ఒకటి చెప్తాను. క్యావియట్ టు వాట్ వీ హ్యావ్ సెట్ టిల్ నౌ. ఏంటంటే ఇప్పుడు కాన్స్పిరసీ థియరీ అని మీకు ఒకటి వినబడినంత మాత్రాన తప్పైపోతుందని. ఒకటేంటంటే యూ షుడ్ బి వెరీ స్కెప్టికల్ ఆఫ్ కాన్స్పిరసీ థియరీస్ గివెన్ దట్ యూ ఆల్రెడీ హ్యావ్ అన్ అఫీషియల్ వెర్షన్ ఆఫ్ ఈవెంట్స్. ఇప్పుడు స్పెసిఫిక్ గా ప్రవీణ్ ప్రగడాల కేసులో మనకి మీరు పోలీసు ఐజీ ఆయన ప్రెజెంటేషన్ కానీ వాళ్ళు ఇచ్చిన టైం లైన్ కానీ మీరు చూస్తే కనుక యూ షుడ్ నాట్ బి రెడీ టు బిలీవ్ సో మచ్ అబౌట్ ఎనీ సెట్ ఆఫ్ కాన్స్పిరసీ థియరీ. ఎందుకంటే వీళ్ళు చాలా బలమైన ఎవిడెన్స్ చూపించారు కాబట్టి టైం లైన్ ఎస్టాబ్లిష్ చేసిన దానికిను ఆల్కహాల్ ఉందని చెప్పి ఆ రీజన్ కనెక్ట్ చేయడం అనేది. అండ్ నేను జనరల్ ఐడియా అంతసేపు డ్రైవ్ చేస్తున్న వాళ్ళకి సన్ స్ట్రోక్ రావడం అండ్ దే కెన్ మేక్ ఆల్ సార్ట్స్ ఆఫ్ బ్యాడ్ జడ్జ్మెంట్స్ అండ్ ఆల్ దట్ అని కూడా మీరు అనుకున్నా ద హోల్ థింగ్ ఫిట్స్ టుగెదర్ వెరీ వెల్. అది చాలా హైలీ ప్రాబుల్ థియరీ అదే అవుతుంది అన్నమాట, నేరేటివ్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ హాస్ హ్యాపెన్ టు. అయితే పాయింట్ ఏంటంటే ఇప్పుడు దాని కాన్స్పిరసీ థియరీ అల్లేరు అనుకోండి, మాస్క్ ఎక్కడ కాకుండా అక్కడ ఉంది, హెల్మెట్ మీద బెడ్ ఎక్కడ కాకుండా అక్కడ ఉంది, కాబట్టి ఇది డూప్, ఇది యాక్టర్, ఇది ఏఐ, ఎవరన్నా తీసుకొచ్చి మొత్తం స్టేజ్ చేశారు అనే ఒక దాని క్రీడెన్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అయితే మీరు చూసుకుంటే కొన్ని సందర్భాల్లో, ఈ సందర్భంలో కాదు, కొన్ని సందర్భాల్లో మొదట్లో కాన్స్పిరసీ థియరీలు అనుకునేవి తర్వాత దే టర్న్డ్ అవుట్ టు బి ట్రూ. ఇలాంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక చాలా పాపులర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఇంగ్లీష్ స్పై సినిమాలు, యాక్షన్ సినిమాలు చూస్తే కనుక ఎంకే అల్ట్రా అని చెప్పిన ఒకటి ఉంటుంది, మీరు గూగుల్ చేయొచ్చు. ఎంకే అల్ట్రా అని ఒక సిఐఏ వాళ్ళ ప్రాజెక్ట్ అది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మైండ్ కంట్రోల్ టెక్నిక్స్ రీసెర్చ్ చేశారు. ఎలాంటివి, డ్రగ్స్ ఇచ్చి ఎల్ఎస్డి లాంటివి ఇచ్చో అట్లాంటి వాటికి తెలియకుండా, అంటే కొంతమందికి వెన్ సిటిజన్స్ వేర్ అన్అవేర్ అబౌట్ ఆల్ దిస్, దే గేవ్ దిస్ అండ్ దే ట్రైడ్ డూయింగ్ మైండ్ కంట్రోల్ టెక్నిక్స్. కానీ మైండ్ కంట్రోల్ టెక్నిక్స్ రియల్ గా లేవు యాక్చువల్ గా. అంటే దాని మీనింగ్ ఏంటంటే దోస్ ఎక్స్పెరిమెంట్స్ వర్ ఫెయిల్డ్. అంటే అట్లాంటిది అక్కడ దెర్ ఇస్ నో సచ్ థింగ్. సో 5G రేడియేషన్ తోనో ఎల్ఎస్డి చేస్తానో మీరు మైండ్ కంట్రోల్ చేశారు. అట్లాగా మనుషులు కంట్రోల్ చేయడానికి వేరే పద్ధతులు ఉన్నాయి. యూజింగ్ వర్డ్స్ ఈస్ ద బెస్ట్ వే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్రిస్టియన్స్ ని మీరు రెచ్చగొట్టేసి ఎట్లా కంట్రోల్ చేయగలుగుతున్నారు చాలా మంది పాస్టర్లు ఈ కేసులో కాన్స్పిరసీ థియరీలు నమ్మబెట్టి. సో మీరు డ్రగ్స్ ఇలాంటివి ఇవ్వక్కర్లేదు మనుషుల్ని మీ వైపు తిప్పుకోవడానికి. మీరు మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడితే సరిపోతుంది. అందుకే కదా ద బెస్ట్ కాన్ మెన్ ఆర్ ద బెస్ట్ చీటర్స్ ఆర్ ద పీపుల్ హూ కెన్ టాక్ రియల్లీ వెల్. సో అండర్స్టాండ్ మెజారిటీ అదే నేను చాలాసార్లు చెప్పాను కూడా, అనర్గళంగా మాట్లాడడం ఒకటి, తర్వాత ఏంటంటే మనకి కంటిన్యూగా మాట్లాడుతున్నారు కొంతమంది, తప్పు ఉన్నా సరే ఈ రెండు కూడా కంటిన్యూగా అనర్గళంగా మాట్లాడడం అనేది క్వాలిఫికేషన్స్ కావు. చాలా మంది ఏంటంటే ఈడు భలే మాట్లాడుతున్నాడు అంటాడు అనమాట, మంచి నాలెడ్జ్ ఉంది కింద కామెంట్లు పెడుతూ ఉంటాడు. వాడు చెప్పేదంతా కూడా సమరైజ్ చేస్తే 1 minute లో వాడు చెప్పేదంతా ఏమంటారు, ఒక తిప్పి అవే పాయింట్లు చెప్తున్నాడు అనుకుంటారు తప్ప, అది తెలుస్తుంది తప్ప మీరు వాడు చెప్పేది అట్లా ఏ సారాంశం ఉండదు అనమాట. అందులో ఎక్కువ మంది ఎవరైతే, అందుకే చూసారంటే ఈ గురువులు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటాం మనం, ఈ గాడ్ మ్యాన్, వాళ్ళకున్న బెస్ట్ మేజర్ క్వాలిఫికేషన్ ఏంటంటే చక్కగా అనర్గళంగా నెమ్మదిగా కంటిన్యూగా మాట్లాడడం అనమాట. ఆ ఒక్క క్వాలిఫికేషన్ ఉంటే చూసావా గురువు అయిపోతుంటారు. చాలా మంది సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. తర్వాత ఏమి మాట్లాడకుండా ఒక వ్యక్తిని ఒక గొప్ప వ్యక్తిగా ప్రచారం చేయడం అనమాట. ఒకడు ఎక్కువ మాట్లాడుతుంటే ఎక్కువ మంది రారు వాడి దగ్గరికి, కానీ వాడు మౌనంగా ఉంటే వాడు ఎప్పుడు నోరు తెరిచి నా కాస్త చూస్తాడా అని చెప్పేసి చాలా మంది ఒక గుంపు స్టార్ట్ అవుతుంది అనమాట. సేమ్ అదొకటి, అంటే మౌన ముని అని చెప్పేసి ప్రచారం చేస్తారనమాట. ఆయన మాట్లాడితే చాలు నిజంగా నువ్వు ఎంతో అదృష్టవంతుడివి అన్న టైప్ క్రియేట్ చేస్తుంటారు. ఈ రెండు కూడా అసలు మాట్లాడకుండా మౌన మునిగా ఉండడం అనేది ఒకటి, ఎక్కువ మాట్లాడడం అన్నది ఒకటి, ఈ రెండిట్లకి కూడా జనాలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అవునండి, అబ్సల్యూట్లీ. అది ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐ థింక్ వెరీ పాపులర్ ఎగ్జాంపుల్, ఈ టొబాకో క్యాన్సర్ ని కాజ్ చేస్తుంది అనేది ఆల్రెడీ టొబాకో కంపెనీస్ కి తెలుసు. ఇది వీళ్ళు కొన్నాళ్ళు సప్రెస్ చేశారు, అంటే ఈ సిగరెట్ కంపెనీలకు తెలుసు సప్రెస్ చేశారు అనేది. అది మొదట్లో అది ఐ థింక్ మెనీ పీపుల్ డిడ్ నాట్ బిలీవ్. ఇట్స్ నాట్ దట్ మెనీ పీపుల్ డిడ్ నాట్ బిలీవ్ దట్ టొబాకో కాజ్డ్ క్యాన్సర్. టొబాకో క్యాన్సర్ కి లింక్ ఉందన్న సంగతి అయితే బయటగా వచ్చింది. అంటే మీకు అది ముందు అది తొందరగానే వచ్చింది యాక్చువల్ గా. కానీ వీళ్ళు డెలిబరేట్ గా తెలిసి మెలీషియస్ గా వీళ్ళు కంపెనీస్ దే సప్రెస్ దిస్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి రీసెర్చ్ ని సప్రెస్ చేశారు అన్నదైతే దట్ లేటర్ ఆన్ దట్ టర్న్డ్ అవుట్ టు బి ట్రూ. మీకు ఆ ఫిలిప్ మారిస్ మార్ల్బరో అనే సిగరెట్ బ్రాండ్ ఉంటుంది,
ఇండియాలో దొరుకుతుందో లేదో నాకు తెలియదు, బయట దేశాలు నుంచి డ్యూటీ ఫ్రీలో చాలా మంది కొనుక్కుని పోతుంటారు ఇండియాకి వచ్చినప్పుడు. ఈ మార్ల్బరో సిగరెట్లు అమ్మే ఫిలిప్ మారిస్ కంపెనీ అని ఉంటది, వాళ్ళదే యాక్చువల్ గా ఒక కోర్టు కేసు ఉంటుంది, ఒక ఐ థింక్ దట్ వాజ్ క్లాస్ యాక్షన్ సూట్ అనుకుంటా. ఇది మీకు ఆల్రెడీ తెలుసు ముందే, బట్ స్టిల్ యూ సప్రెస్డ్ ఇట్ అన్నది ఒక కేసు ఉంటుంది. దాని డాక్యుమెంట్స్ అన్ని పబ్లిక్ లో ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు రీడ్, యూ కెన్ రీడ్ అబౌట్ దట్ యాక్చువల్ కోర్ట్ ట్రాన్స్క్రిప్ట్ మీరు చదవచ్చు. బట్ యాక్చువల్ గా ఇట్ వాస్ షోన్, ఇట్ వాస్ లేటర్ ఆన్ ప్రూవ్డ్ ఇన్ కోర్ట్ దట్ దే ఆల్రెడీ న్యూ దిస్ థింగ్. ఇంకా అలాగే వాటర్ గేట్ స్కాండల్ ఉంది. వాటర్ గేట్ స్కాండల్ కూడా మొదట్లో మీకు 1970 మొదట్లో అది రూమర్స్ కింద ఉండేది. ఈ వాళ్ళ పొలిటికల్ నిక్సన్ ఎవడైతే అన్నాడో వాడు వాళ్ళ రాజకీయ శత్రువుల మీద వాడు ఈ స్పైయింగ్ చేస్తున్నాడేమో అని చెప్పని. బట్ లేటర్ ఆన్ ఇట్ టర్న్ అవుట్ టు బి ట్రూ. వాటర్ స్కాండల్ అనేది వచ్చింది మీకు బయటికి. సో అంటే ఏంటంటే కానీ ఇవి చాలా చిన్నవి, అంటే చిన్నవంటే నా ఉద్దేశం ఇవి చాలా తక్కువ సంఖ్య. అంటే ఇప్పుడు ఇది ఎట్లా అంటే వచ్చిన కళ్ళల్లో ఎన్ని నిజమవుతాయి అన్న టైపు ప్రపోర్షన్ అనమాట ఇది. ఇప్పుడు మీకు చాలా కళ్ళు వస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ టర్న్ అవుట్ టు బి రాంగ్, రైట్? కొన్ని బై లక్, బై ఛాన్స్, బై కోఇన్సిడెన్స్ కరెక్ట్ అవుతుంటాయి కదా. సో కాన్స్పిరసీ థియరీలు కూడా మీరు అట్లాగే చూడాలి. ఓవర్వెల్మింగ్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ కాన్స్పిరసీ థియరీస్ ఆర్ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ టు దెమ్, దే ఆర్ రాంగ్. ఎ ఫ్యూ ఏవైతే బయటకు వచ్చాయో అవి, బట్ దే ఆర్ దేర్ అండ్ దే ఆర్ ఓన్లీ అ ఫ్యూ. సో ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ దట్, ఆ ప్రపోర్షన్ మీరు చూసుకున్నా సరే, ఓవర్వెల్మింగ్ లార్జ్ నెంబర్, మేబీ 1 in 1000 కాన్స్పిరసీ థియరీస్ టర్న్ అవుట్ టు బి ట్రూ అన్నది, దట్ ఈస్ నాట్ గుడ్ ఎనఫ్ టు హ్యావ్ ఎ క్రెడెన్స్ దట్ a conspiracy theory you are going to hear might be true. అదనమాట. సో దట్స్ హౌ యూ షుడ్ లుక్ ఎట్ ఇట్. దాని బేస్ లైన్ చాలా